సినిమాలో ఒక క్యారెక్టర్ చేయటం వేరు. త్రూఅవుట్ సినిమా ఒక స్క్రీన్ మీద ప్రెజెన్స్ ఉండటం వేరు. చిరంజీవి గారితో ఇట్లాంటి సినిమా. దానికి తోడు చిరంజీవి గారితో డాన్స్ చేసే అదృష్టం కోసం చాలా మంది చూస్తుంటారు. మీరు కూడా డాన్స్ చేయాలి అది ఇది అంటే నేను మెల్లగా అనిల్ అన్నయ్యకి చెప్పా, అన్న లేదు పెట్టించండి, ఎందుకు అట్లా ఎందుకు చేస్తే బాగుంటుంది కదా సార్. ముందరే కూర్చున్నారు చేరేసి. కొన్ని సిగ్నేచర్ మూమెంట్స్ కూడా ఉన్నాయి. అదే టీమ్ మీటింగ్ అనుకో, సెట్ లో ఎలా ఉండేవాళ్ళు ఏంటి అనేది. వెంకటేష్ గారు అయితే అసలు ఇంకా కూల్, అసలు ఇంకెక్కువ మాట్లాడితే హీ విల్ సీన్స్ అప్పుడు ఎలా ఉంది సార్ ఈ సెలబ్రిటీ హోదా? చిన్నప్పటి నుంచి నేను యాక్టర్ అవ్వాలి అని కళలు కన్నవాడిని కాదు. మనం డాక్టర్ అవుతాం, ఇంజనీర్ అవుతాం, అంతే మైండ్, వేరే ఏం లేదు. బట్ ఇంజనీరింగ్ లో అనిపించింది ఇంజనీరింగ్ మనం అవ్వకూడదు. ఇంజనీర్ అవ్వకూడదా? మనం ఇంజనీర్ అయితే ఇంకా ఇంజనీరింగ్ మీద ఇంకా అసహ్యం పుడుతుంది జనాలకి. థర్డ్ ఇయర్ నుంచే ఐఎల్స్ జిఆర్ఈ ఇదని. మనం థర్డ్ ఇయర్ లో సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్నాం. తాగుదాం తాగుదాం ఉందా అట్లాంటి సర్కిల్ ఉందా మీకు? 100% ఉంది. ఏం చేసిన కోతి పనులు ఇంకేమో చేయలేదు. ప్రొఫెసర్స్ తెలియదు పాపం, వాళ్ళు ఎప్పుడు కాలేజ్లోనే ఉంటారు కదా, దే డోంట్ నో. దానిలో వన్ ఆఫ్ ద లైన్స్ దట్ హీ సెడ్ వాజ్, whenever you are in conflict with your mind and heart, always follow the heart, because it already knows what you want. సేవ్ ది టైగర్స్ అనేది ఎట్లా చేసేవాళ్ళు? ఆ సిరీస్ ఏంటంటే పేపర్ మీదనే లేస్తుంది. ఎస్పెషల్లీ నావి రోహిణిది ఎట్లా అంటే, వీళ్ళు కట్టి చెప్పలేదు అంటే అది వెళ్తూనే ఉంటుంది. కట్ చెప్పా లెంత్ వెళ్ళిపోతుంది మీ వల్ల, లాస్ట్ లో ఏది కట్ చేయాలి ఏది ఉంచాలి పెద్ద ప్రాబ్లం. 3 yes అమేజింగ్ వచ్చింది సార్. ఫస్ట్ ఎపిసోడ్ ఎవ్వడికి అర్థం కాదు. నేను ఛాలెంజ్. తెలుగు ప్రేక్షకులు నమస్తే. ఈరోజు మనం అభినవ్ గోమాటం గారితో ఉన్నాం. ఆయన చేసిన సినిమాలన్నీ కూడా ఒక పెక్యులర్ క్యారెక్టర్స్, ప్రతి క్యారెక్టర్కి వేరియేషన్ ఉంటుంది. రీసెంట్ బ్లాక్ బాస్టర్ మనశంకర వరప్రసాద్ గారు అందరూ థియేటర్లో చూశారు, ఓటీటీలో కూడా ఎంజాయ్ చేస్తున్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఎలా ఉన్నారు? వెరీ గుడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. హ్యాపీయా? ఆఫ్ కోర్స్ హ్యాపీ లేకుండా ఉంటారు. హ్యూజ్ బ్లాక్ బాస్టర్. ఎస్, హ్యూజ్ బ్లాక్ బాస్టర్. దాంతోపాటు త్రూఅవుట్ త్రూఅవుట్ క్యారెక్టరు. అండ్ అది చిరంజీవి గారితో ఇట్లాంటి సినిమా. ఎస్ దానికి తోడు చిరంజీవి గారితో డాన్స్ చేసే అదృష్టం కోసం చాలా మంది చూస్తుంటారు. అఫ్ కోర్స్ ఆర్టిస్టులు క్యారెక్టర్స్ చేస్తుంటారు, కానీ కాంబినేషన్స్ డాన్స్ పాటలో డాన్స్ చేయటం అనేది. అవునవును, అది ఆ రోజు ఐ స్టిల్ వెరీ క్లియర్లీ రిమెంబర్. షూట్ స్టార్ట్ అయింది, ఇది ఒక సీన్ అయింది. సీన్ అయిన తర్వాత ఇప్పుడు డాన్స్ ఇది అంటే మెల్లమెల్లగా వస్తుంది నాకు. మీరు కూడా డాన్స్ చేయాలి అది ఇది అంటే నేను మెల్లగా అనిల్ అన్నయ్యకి చెప్పా, అన్న నేను డాన్స్ ఎప్పుడు చేయలేదు అంటే స్క్రీన్ మీద. అదర్వైజ్ ఐ క్యాన్, స్క్రీన్ మీద నేను ఎప్పుడు డాన్స్ చేయలేదు. అది చిరంజీవి గారి పక్కన మీరు డాన్స్ చేస్తే ఏంటన్నా, ఎందుకన్నా ఇది పేరు పోతుంది అన్న, ఎందుకు వీడికి డాన్స్ రాదు అని. బట్ సార్ ఓకే అది ఇది అని ఐ థింక్. తర్వాత నాకు రీసెంట్లీ శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు. ఆ రోజు శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఉండే ఆ కాంబినేషన్. మన అనిల్ గారు ఇట్లా అంటుండే, అప్పుడు చిరంజీవి గారే అన్నారు, లేదు పెట్టించండి, ఎందుకు అట్లా ఎందుకు చేస్తే బాగుంటుంది కదా ఏంటంటే ఒకసారి చూడండి, లెట్స్ సీ ఒకసారి రిహర్సల్స్ చూద్దాం ఇది అని. సార్ ముందరే కూర్చున్నారు చేరేసి. ఇంకా ప్యాక్ అయి ఉంటుంది అందరికీ. సరే నాకు ఎందుకన్నా లేదు అభినవ్ చేయాలి అని ఆయన అప్పుడు ఫస్ట్ టైం చెప్పినప్పుడు అనిల్ అన్న ఎక్కువ ఓకే కరెక్టే అన్నట్టు ఇట్లా ఉండే. అని ఐ థింక్ సార్ చెప్పినట్టున్నారు చిరంజీవి గారు, లేదు చేయించు బాగుంటుంది చూద్దాం ఒకసారి రిహర్సల్ చేయించు. సార్ ముందర కూర్చున్నారు, నేను అక్కడ నిల్చొని ఆ లైన్ మీద ఐ హ్యాడ్ టు డూ వాట్ ఎవర్ ఐ హ్యాడ్ టు డూ అదొకటి. అండ్ దెన్ అదే స్టెప్ ఒకటి సార్ చేస్తే బాగుంది కదా అభినవ్, బాగా చేస్తాం కదా, ఏంటి వాట్ ఈస్ ఇష్యూ, కమ్ లెట్స్ డూ అని. సార్ రెడీ అంటే సార్ వచ్చి సార్
తర్వాత సార్ తోటి రిహార్సల్. సార్ ఆల్సో ఈ కాలు మరి ముందరికి వెళ్ళిపోతున్నావు కొంచెం ఇలా, ఓకే కమ్ లెట్స్ డూ అంటే 2 takesలో ఓకే అయిపోయింది. అవునా? 2 takesలో ఓకే అయిపోయింది. దెన్ సార్ లైక్ అయిపోయింది బాగా చేసాడు. సెకండ్ టేక్ ఓకే, ఇంకేంటి ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు భయం పోయిందా? ఓకే నైస్, థ్యాంక్ యూ సార్. మీతోటి ఇట్లా డాన్స్ చేయడం నేను అసలు ఎప్పుడు ఐ హావ్ నెవర్ ఎక్స్పెక్టెడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది అంటే నో అంతే, చేస్తే భయం వెళ్ళిపోద్ది. సార్ చాలా కూల్గా. మీరు సినిమా రిలీజ్ టైంలో బిజీగా ఉన్నట్టున్నారు, గట్టిగా చూసుకున్నారా ఆన్ స్క్రీన్? మిమ్మల్ని డాన్స్ లో చూసుకున్న తర్వాత మీకు ఏమనిపించింది? అసలు ఆ హుక్ స్టెప్ నుంచి థియేటర్లో జరుగుతున్న గోల చూసాను నేను 12th రోజే. నేను మా ఫ్రెండ్స్ కొంతమంది వి వెంట్ టు ఆర్టీసీ క్రాస్ రోడ్స్. మెయిన్ థియేటర్కి వెళ్ళారు? మెయిన్ థియేటర్కి వెళ్ళి కూర్చొని చూస్తుంటే అందరూ దిస్ బేసిక్గా 45-50-55 year old అంకుల్స్ అందరూ హుక్ స్టెప్ షూట్ లాస్ట్కి జరిగింది సార్. మా షూట్ మొత్తం అయిపోయాక లాస్ట్లో జరిగిన షూట్. నేను ఆ రోజు ఉన్న సెట్ మీద. సార్ అప్పుడే వచ్చారు, డాన్సర్స్ అందరూ విజిల్స్ వేస్తున్నారు సార్ వస్తుంటే. ఓకే సాంగ్ పెట్టంగానే నేను ఆ హుక్ స్టెప్ అని ఆ బీట్స్ వాజ్ లైక్ ఓ మై గాడ్ ఏంది ఇది ఈ సాంగ్. నాకు అక్కడ ఏం పని లేకపోయినా నేను ఇంక అక్కడే కూర్చున్నా, లెట్స్ సీ, బికాజ్ ఐ వాంటెడ్ టు హియర్ దట్ సాంగ్ ఇన్ దట్ బిగ్ స్పీకర్లో. ఐ లవ్ దట్ సాంగ్. అక్కడి నుంచి ఆబ్వియస్లీ అదో పెద్ద హిట్ అయిపోయి సినిమా స్టార్ట్ అయిన 15 నిమిషాలకు 20 నిమిషాలకు వస్తుంది. అక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్ థియేటర్లో అసలు మోత. ఇక నేను డ్యాన్స్ చేశానా, నాకు అరుస్తున్నారా ఆర్ ఏంటి, అదంతా వెళ్ళిపోయింది. నేను ఇంకా యూఫోరియాలో నేను మా ఫ్రెండ్స్తో పాటు మొత్తం అందరితో ఎంజాయ్. ఓకే, అంటే సినిమాలో ఒక క్యారెక్టర్ చేయటం వేరు, త్రూఅవుట్ సినిమా ఒక స్క్రీన్ మీద ప్రెజెన్స్ ఉండటం వేరు. అది బిగ్ మెగాస్టార్. అవును సార్. ఎన్ని రోజులు పనిచేసేది సార్ మెగాస్టార్ కాంబినేషన్? సుమారుగా ఒక 50 days. ఒక 2 days లేదేమో. ఫస్ట్ సినిమా కదా మెగాస్టార్? ఆఫ్ కోర్స్, ఎస్ అబ్సల్యూట్లీ. చిరంజీవి గారితో. అబ్బో 2025 ఇంకెప్పుడు గుర్తుండిపోద్ది లైఫ్లో. బికాస్ ఇది ఒక ఇట్స్ లైక్ అ మైల్ స్టోన్ ఫర్ మీ పర్సనలీ. అండ్ సార్ పక్కన అంటే ఎప్పటి నుంచి చూస్తున్నాం సార్ని ఆన్ ద స్క్రీన్. అసలు ఏంటి ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటి అసలు? సార్ ఫ్యాన్ ఫాలోయింగ్ని కూడా మైనస్ చేసి జస్ట్ సార్ పర్ఫార్మెన్స్ చూస్తే అసలు నేను రీసెంట్లీ ఒకటి రియలైజ్ అయ్యా, అంటే ఈ లాస్ట్ 1-2 yearsలో కమర్షియల్ సినిమా రాయడం చాలా కష్టం, అంత ఈజీ కాదు. కమర్షియల్ సినిమా ఏంటి అంటే బేసిక్గా వాళ్ళు రైటింగ్ ఎట్లా చేస్తారు ఏంటి అదంతా పక్కకు పెడితే, కమర్షియల్ సినిమా అని ముందరకొచ్చి చెప్పి దాన్ని మెప్పించడం అన్నది అదొక పెద్ద టాస్క్. అది ఇట్ ఈస్ నాట్ ఈజీ. అవును. అది అనిల్ రావుపూరి గారు గత 8 సినిమాలుగా ఇప్పుడు 9 సినిమా, అది 9వ సినిమా ఈజ్ డూయింగ్ ఇట్. ఇట్స్ వెరీ టఫ్ జాబ్. అలాగే ఒక 155+ ఫిల్మ్స్ ఒక కమర్షియల్ హీరోగా అంత పెద్ద స్టాచర్ని పొంది ఒక స్క్రీన్ ఐడల్ కదా సార్, ఒక బెంచ్ మార్క్ కమర్షియల్ సినిమాకి. ఇది బెంచ్ మార్క్. ఆ కమర్షియల్ సినిమాల్లోనే ఒక రుద్రవీణ ఉండడం, ఒక చంటబ్బాయి లాంటి సినిమాలు ఉండడం, ఒక మన ఏంటి ఇది స్వయం కృషి, ఆపద్ బాంధవుడు లాంటి సినిమాలు ఉండడం. హీఈస్ కంప్లీట్ యాక్టర్. ఇది నాకైతే సార్కి పద్మవిభూషణ్ వచ్చింది కదా, ఐ వాజ్ నాట్ ఎట్ ఆల్ సర్ప్రైజ్డ్. అఫ్ కోర్స్ యూ షుడ్ గివ్. చిరంజీవి గారికి ఇవ్వకపోతే ఇంకెవరికి ఇవ్వాలి? హీ డిజర్వ్స్ ఇట్ సో వెల్. అండ్ సరే ఇన్ని సినిమాలు అయిపోయిన తర్వాత మా సినిమాలో నేను చూస్తున్నాను సార్ని, హౌ వెరీ ఎంథూజియాస్టిక్. ఇవాళ ఏంటి, ఇవాళ మనం ఏం షూట్ చేస్తున్నాం ఏంటి అంటే ఆ పంక్చువాలిటీలో తెలిసిపోతుంది సార్. ఇంకా అంటే కొంచెం అయినా ఒక గంట లేట్ వస్తే ఎవరిని ఏమీ అనుకునే ఇదే లేదు. 8:30కి రమ్మంటే సార్ 8కే వచ్చేస్తాం. అపార్ట్ ఫ్రమ్ హిస్ పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్, ఆయన వర్కౌట్స్, ఫిట్నెస్ కానివ్వండి, అవన్నీ ఆయన మార్నింగ్ చూసుకొని, మేమే ఇంకా 7:50కి వీ వుడ్ హ్యావ్ కమ్ టు ద సెట్.
అవునా? అరే రే, తొందరగా మేకప్ వేసుకోవాలి, బ్రేక్ఫాస్ట్ తినాలి, బ్రేక్ఫాస్ట్ సార్ వచ్చారు సార్ వచ్చారు, హ్మ్. అరే రే రే అని పరిగెట్టడం. సో ఇట్ ఈస్ ఆయన నార్మల్గా స్టేజ్ మీద వెన్ హీస్ అడ్వైజింగ్ మా బోటి యాక్టర్స్ ఆర్ మా ఈ జనరేషన్ అవును. ఫిల్మ్ మేకింగ్ గురించి ఇదంతా ఆయన ఫాలో అయ్యే హీఈస్ టెల్లింగ్ అన్నది నాకు ఇంకా బాగా తెలిసి వచ్చింది. అప్పటికి నేనేమి నమ్మకుండా ఏం లేను. అలాంటివన్నీ ఆయన చెప్పేవి నిజంగా చేయకపోతే అలాంటి పెద్ద స్టార్ అయ్యే అవకాశం అయితే లేదు. హ్మ్. ఆయన ఆల్రెడీ అంత పెద్ద స్టాచర్లో ఒక హీజ్ లైక్ గోల్డ్ స్టాండర్డ్, ఒక గోల్డ్ ప్లాటినం స్టాండర్డ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకే. కొంతమంది ఉన్నారు ఒక 5-6 ఇవాళ కూడా వీఆర్ వెరీ లక్కీ టు స్టిల్ మన టైంలో కూడా దే ఆర్ స్టిల్ యాక్టింగ్ అండ్ ఆ పాత సినిమా యొక్క వైభోగం వీళ్ళ వల్ల చాలా వరకు బతుకుంది కదా నిజంగానే చెప్పాలంటే. సో మనకి అండ్ ఇప్పుడు నా తర్వాత జనరేషన్ ఇప్పుడు 16 ఏళ్ళు 20 ఏళ్ళు ఉన్న కుర్రాళ్ళు కూడా ఇఫ్ దే ఆర్ గోయింగ్ టు థియేటర్స్ అండ్ వాచింగ్ దేర్ ఫిల్మ్స్ టు బి ఇట్ ఈస్ వీఆర్ ఫార్చునేట్ ఎస్. దట్ దే ఆర్ స్టిల్ విల్లింగ్ టు డూ ఇట్. అండ్ ఫ్యాన్స్ బ్లెస్సింగ్స్, ఫ్యాన్ యూఫోరియా క్రేజ్ అయితే ఉన్నదే, అవును. అది ఏదేం తగ్గదు అది. బట్ దెమ్ విల్లింగ్ టు డూ దిస్ ఇవాళ కూడా ఎస్ చేద్దాం, ఓకే హుక్ స్టెప్ చేద్దాం, డ్యాన్స్ చేద్దాం, ఒక ఫైట్ చేద్దాం, గోడను బద్దలు కొడదాం, ఇవన్నీ అండ్ కామెడీ అంటారా ఇక సార్ని మించిన టైమింగ్ కానివ్వండి, ఆ కామెడీ. నేను ఒకసారి షూట్ చేసుకున్నప్పుడే అనుకున్నా ఈయన సరే ఎమోషనల్ సీన్స్ అది ఇందులో కొద్దిగా వేరియేషన్ చేసే ఇది ఎవరికైనా ఉంటుంది, కామెడీని డిఫరెంట్గా ఎలా చేస్తున్నారు ఈయన అని నాకు అనిపించింది. బికాస్ ఐ వాజ్ లైక్ వెన్ ఐ వాజ్ లుకింగ్ హిమ్ యాక్ట్ అంటే అనిల్ గారు సార్ ఇలా అయితే బాగుంటుందేమో అని సార్ సజెస్ట్ చేయడం అండ్ చిరంజీవి గారు దాన్ని యాక్సెప్ట్ చేసి ఓన్ చేసుకొని వెన్ సార్ డస్ ద టేక్ యాక్చువల్ టేక్ దానికి ఉన్న తేడా, హౌ హీ ఓన్స్ ఇట్ సో వెల్ అండ్ అమేజింగ్ అండర్స్టాండింగ్. ఆబ్వియస్లీ ఆయనకి ఆయన టైమింగ్ గురించి ఎవరు చెప్పాల్సిన అవసరం. ఆయన ఒకసారి ఇట్లా చూస్తుంటే నాకు అనిపించింది ఇట్లరా ఆయన కొత్తగా ఇట్లా కామెడీ చేస్తున్నారు అని. ఎస్పెషలీ మీసాల పిల్ల పాటలో అదేదో లైన్ మీద ఆయన ఇలా అని పిటియబుల్ ఎక్స్ప్రెషన్ పెడతారు. అవును. ఇదా అని ఇట్లా, అది నాకు ఎప్పుడు చూసిన గుర్తు లేదు అలాంటి ఎక్స్ప్రెషన్. సో సార్ ఈస్ కమింగ్ అప్ విత్ న్యూ ఎక్స్ప్రెషన్స్. అది నాకు అప్పుడు సడన్గా థాట్ వచ్చింది, కరెక్టే రా ఆయన ముందు నుంచి కూడా చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తే ఇందిరా సినిమాలో లవ్ స్టోరీ ట్రాక్ తక్కువ ఉన్నా కూడా విత్ సోనాలి బింద్రే అది కామికల్గా కూడా ఉంటాయి సీన్స్ ఆమెతోటి. దాంతో ఆవిడతోటి చేసిన కామెడీ లవ్ సేమ్ అది వర్సెస్ శంకర్ దాదా ఎంబీబీఎస్. శంకర్ దాదా ఎంబీబీఎస్లో ఫుల్ సినిమా, అందులో అన్నీ ఉంటాయి, ఒక ఎమోషన్, లవ్, హీరోయిన్ తోటి కూడా కామెడీ ఉంటుంది అందులో. దానికి దీనికి తేడా కనపడుతుంది మీకు. అది ఏంటంటే కొంచెం కూర్చొని చూడాలి అది, ఇది ఇంకేది ఇది ఇప్పుడు ఎలా చేస్తారు ఏంటి అని అని అంటే ఆయన యాక్టింగ్ చూస్తుంటే ఆ ఫ్లోలో మనని మనం మర్చిపోయి చూడడం ఈజ్ వెరీ ఈజీ థింగ్ టు డూ. బట్ ఒక్క నిమిషం ఆగాగు అని కొంచెం టు బీ ఇన్ ద మూమెంట్ అండ్ సీ యూ విల్ సీ దట్ డిఫరెన్స్ వెరీ వెల్. సో ఐ ఫీల్ లైక్ కమర్షియల్ సినిమాలో యాక్టింగ్ చేయడం కూడా ఇట్స్ వెరీ టఫ్. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ అన్ ఈజీ జాబ్. యూ కాంట్ సింప్లీ సే ఇది 10 మందిని ఎవడని కొడుతున్నా డాన్స్ ఎవరైనా చేస్తారు, నో బాస్, యూ కాంట్. దానికి కూడా చాలా కృషి కావాలి. అది దానికి అన్ని కృషి ఇది కంటే ఎక్కువ సార్ ఫిట్నెస్, హిస్ ఫిట్నెస్. ఫస్ట్ డే నేను May 22 నాకు గుర్తుంది 2025, May 23 నుంచి షూట్ స్టార్ట్, May 22 ఫోటోషూట్ జరిగింది. నేను దానికంటే ముందు 2024లో ఆపరేషన్ వ్యాలంటైన్ ప్రీ రిలీజ్ ఫస్ట్ టైం కలిసా సార్ని. ఫస్ట్ టైం ఆయన లైవ్లో చూడడం వితౌట్ అ స్క్రీన్. అప్పటికి ఇప్పటికీ ఆయన ట్రాన్స్ఫర్మేషన్ అది చూసి షాక్. May 22 అయ్యా ఇదేంది అని. ఆయన డైరెక్టర్ నన్ను ఇంట్రడ్యూస్ చేశాను, తెలుసు హలో అభినవ్, నేను హలో సార్, నాకేం మాటలు రావట్లే బేసిక్. తర్వాత ఆ రోజు ఒక 4-5 hours ఫోటోషూట్ అయిపోయింది. మా పోస్టర్స్ అవన్నీ అలానే వచ్చాయి. అంతా అదే అయిపోయింది. వెళ్ళిపోతుంటే ఓకే సార్ అది ఇది అని చెప్పి నేను రూమ్ నుంచి నేనే ముందు బయటకు వచ్చి ఐ వాజ్ ట్రైంగ్ టు టేక్ లిఫ్ట్.
అంటే నాకు సడన్ గుర్తొచ్చింది, సార్ వెనకాల వస్తున్నారు కదా, మేబీ సార్ వెళ్తారులే అని నేను వెంటనే మన అన్నపూర్ణ స్టూడియోస్ పక్కకు వచ్చి నేను స్టేర్స్ తీసుకోవడం మొదలెట్టా. దిగేస్తుంటే సార్ వచ్చి అభినవ్ కమ్ 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 టేక్ దాదా వెళ్దాం, ఓకే సార్ అని. అందులో అప్పుడు జస్ట్ సార్ నేనే ఉన్నా. నేను చూసి సార్ అసలు ఏంటి సార్ ఈ ట్రాన్స్ఫర్మేషన్, నాకు నిజంగా మాటలు రావట్లేదు సార్. నేను మీ ఇంతకుముందు హలో చెప్పి నేను ఊరుకున్నా, నేను ఐ వాంటెడ్ టు సే బట్ ఐ కాంట్. అసలు దిస్ ఇస్ మ్యాజికల్ సార్, ఇది ఏంటిది అంటే అవునా అదే ఇరగొట్టేస్తాను అబ్బాయి. ఒక గంట సేపు మార్నింగ్ మాత్రం 140 వరకు వెళ్ళిపోద్ది హార్ట్ రేట్, డూ ఇట్ అంతే. సార్ అమేజింగ్ సార్, అస్సలు ఇది లేదంటే థ్యాంక్ యూ అది ఇది అని. సార్ ఒక చిన్న రిక్వెస్ట్, నా వల్ల ఇప్పుడు షూట్ మనది మొదలవుతుంది, నా వల్ల ఏమైనా ఎక్కువ టేక్లో ఏమైనా తప్పులు జరిగితే ఏమనుకోకండి అని అన్నా. నేనంటే సార్ నాది కూడా సేమ్ రిక్వెస్ట్ అని చెప్పేది. నా సార్ వద్దు సార్ వద్దు, డోంట్ ప్లీజ్. ఈజ్ వెరీ ఏమైనా టేక్లు ఏం లేదు సార్, ఏమైనా 3-4 అట్లా ఎప్పుడన్నా అయితే అంతే. ఐ డోంట్ థింక్ ద టేక్ థింగ్ ఆ సెట్లో సార్ కూడా ఏం లేదు, ఫస్ట్ టేక్లో అయిపోవాలి అన్నట్టు సార్ కూడా ఏం లేదు. వీ షుడ్ డూ ఇట్ పర్ఫెక్ట్లీ. ఫస్ట్ టేక్లో అవడం ఏంటి, సెకండ్ టేక్లో అవడం ఏంటి, టేకులు అండ్ మరీ లెక్క పెట్టుకొని వెళ్ళిపోయేంత టేకులు కూడా ఏమి ఇది లేదు. అవును, ఇట్ వాస్ నైస్, ఇట్ వాస్ గుడ్. ఎస్, మీ కాంబినేషన్లో ఉన్న చిరంజీవి గారి పక్కన మీరు, హర్షవర్ధన్ గారు, క్యాథరిన్ గారు, వీళ్ళందరూ కూడా వెరీ వెరీ వెల్ డన్ అండ్ ఇట్ వాజ్ అమేజింగ్. వెరీ కూల్గా జరిగిపోయింది షూట్. పెద్ద స్టార్ వచ్చారు, మేము ఆయనతో పని చేస్తున్నాం నాకుంది. మాకు ఆయన మీదనే షాట్ ఉన్నప్పుడు పక్కన కూర్చొని ఆయన డైలాగ్స్ వింటుంటే నాకు గ్యాంగ్ లీడర్లో డైలాగులు, ఇందిరాలో డైలాగులు వినపడుతున్నాయి నాకు ఆయన వాయిస్ వింటుంటే. మేము డెల్యూషన్ అయిపోవడం తప్పితే అసలు ఆయన వెరీ కూల్, హ్యాపీగా అనిల్ గారు ముందు చెప్పారా ఇంత త్రూ అవుట్ ఉంటుంది ఈ క్యారెక్టర్ ఇది అని? అవునా? ముందే చెప్పారు. హీ టోల్డ్ మీ ద స్టోరీ ఆల్సో. సెకండ్ హాఫ్ ఇంకా జరుగుతుంది, ఇది ఇట్లా ఉండొచ్చు, బట్ ఫస్ట్ హాఫ్ ఇది బేసిక్ సినిమా అని ఒక 1/2 hour 45 minutes. లైక్ సార్ వాడా అలా ఉంది, చిరంజీవి గారికి కూడా నచ్చింది అంటే లెట్స్ డూ ఇట్ సార్ అని. ఇంకా ఎస్, అఫ్ కోర్స్ చిరంజీవి ఒక క్యారెక్టర్ అని కాదు, ప్రతి ఫ్రేమ్ కూడా ప్రతి ఆర్టిస్ట్ కూడా ఏదో ఒక ఫుల్ఫిల్ కోసమే ఉన్నారు అన్నది బాగా వెళ్ళిపోయింది అది. అండ్ ఎస్పెషల్లీ ఈ సినిమాలో ఆయనకి రెగ్యులర్గా మనకి F2 చూసినా, F3 చూసినా, సంక్రాంతికి వస్తున్నాను చూసినా, ఇలాంటి సినిమాల్లో కొంచెం ఎక్కువ మంది ఆర్టిస్టులు ఉంటారు కదా. ఈసారి అంత కూడా లేదు, వెరీ లెస్. యాక్చువల్లీ నేను లెక్కెడితే 9 మంది 9 మందే ఆర్టిస్టులు. మేము సార్ కాకుండా మేము 4 నయనతార గారు, వెంకటేష్ గారు 6, వాళ్ళ ఫాదర్ 7, శ్రీనివాస్ రెడ్డి గారు 8 కాంబినేషన్. మళ్ళీ మా సార్ అంటే ఆయన పేరు గుర్తు, బాలీవుడ్ లో విలన్ గా చేశారు. మేము ఎవరినైతే కాపాడుతున్నామో మన ఎంపీ గారు ఆయన 9. ఇంకెవరున్నారు? అంతే. మదర్ 10. మదర్ 10 అంతే. ఇక మన బుల్లిరాజు 11. బుల్లిరాజు 2 సీన్లు 3 సీన్లు ఉన్నాయి, బాగానే ఉన్నాయి. సూపర్ త్రూ అవుట్. అయితే నేను కూర్చోబెట్టారంటే అసలు మామూలు విషయం కాదు కదా. అనిల్ గారితో పరిచయం ఇప్పుడు ముందు నుంచి ఉందా మీకు? లేదండి, ఈ సినిమాకే సరే కాల్ చేశారు. కాల్ చేస్తే నేను అనిల్ సార్ చెప్పండి ఏంటి, ఒకసారి వస్తావా ఆఫీస్కి, ఒకసారి మాట్లాడాలి సినిమా గురించి. నాకు అప్పుడు టంగమని వెలిగింది, ఇదేమన్నా చిరంజీవి గారి సినిమా గురించి. ఎందుకంటే అప్పటికే బయటకు వచ్చింది అనిల్ గారు ఈజ్ గోయింగ్ టు మేక్ అ మూవీ విత్ చిరంజీవి అని. వెంటనే సార్ 2 o'clock ఓకేనా, 2 o'clock వెళ్ళిపోతే ఇది అబ్బాయి ఇట్లా అనుకుంటున్నా సినిమా, అది మనం బాగా ఈసారి లైవ్లో కామెడీ బాగా ఇదిగా చేయాలి, మొత్తం సినిమా అంతా కామెడీయే, ఇట్లా ఉంటుంది సార్ క్యారెక్టర్, మీ క్యారెక్టర్ ఇట్లా ఉంటుంది. ఓకే సార్ డన్, నిజంగానే చిరంజీవి, ఓకే నైస్. ఇంకా కొన్ని సిగ్నేచర్ మూమెంట్స్ కూడా ఉన్నాయి, అదే టీమ్ మీటింగ్ అనుకోవడం, ఇవన్నీ అక్కడ ఆన్ సెట్ సార్ ఇంప్రవైజ్ చేసిన. థియేటర్లు అంటే ఓకే, థియేటర్లో కుమ్మేసింది, ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఇంకా బాగా ఆడుతుంది. ఇంకా చూసిన వాళ్ళందరూ మళ్ళీ చూస్తున్నారు.
సూపర్ అండి, అల్టిమేట్. వెరీ థ్యాంక్ఫుల్ చెప్పాలంటే నిజంగా ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్. తర్వాత చిరంజీవి గారికి అండ్ అనిల్ రావుపూరి గారికి ఫర్ మీ టు ఎక్స్పీరియన్స్ దిస్ హోల్ దేర్ కంపెనీ మోర్ దెన్ ఎనీథింగ్. ఎందుకంటే అందరూ ప్రెటీ సక్సెస్ఫుల్ డైరెక్టర్గా ఆయన నాన్ స్టాప్ రికార్డ్ అయింది. అవునవును, నో ఫ్లాప్ రికార్డ్. అండ్ చిరంజీవి గారు ఇస్ గాడ్ హిమ్సెల్ఫ్. ఇట్ వాజ్ నేను ఇది సినిమాలకు కాకుండా అండ్ ఈ సినిమా హిట్ అవడం అన్నది అది ఇంకా ఐసింగ్ ఆన్ ద కేక్ అంటారు చూడండి, అట్లాంటి. ఐ రియలీ లవ్డ్ ఇట్. అండ్ దాని తోడు వాళ్ళ డాటర్ ప్రొడ్యూసర్ అబ్సల్యూట్లీ ఈ సినిమాకి సుష్మిత గారు కూడా ఎనీవే ఎక్స్పెక్టెడ్ హర్ టు బీ ఆన్ ది సెట్. బట్ తను మసూరి అంతా ఐ థింక్ షీ వాజ్ టేకింగ్. ఎస్ అబ్సల్యూట్లీ. మసూరికి కూడా షీ కేమ్ అలాంగ్ విత్ హర్ డాటర్ అనుకుంటా. ఒక 5-6 days ఉండి వెళ్ళారు. ఓకే. తనకు కూడా షీ వాజ్ I could also see సుష్మిత గారు how she works and తన ప్లానింగ్ ఏంటి. ఐ థింక్ మేము మసూరిలో చాలాసార్లు నైట్ టైం ఊరికే హోటల్ నుంచి అటు ఇటు ఇది వెళ్తుంటే అనిల్ గారితో మాట్లాడడము. వీళ్ళందరూ వేరే చిన్న, అది చాలా పెద్ద హోటల్, అది చిన్న కాన్ఫరెన్స్ రూమ్ లాగా ఉంది అక్కడ. కూర్చొని వాళ్ళు అయిపోయిందా డిన్నర్ అయిందా, ఓకే నైస్, ఇవాళ మాట్లాడుకోవాలి కదా, రేపటి మాట్లాడుకోవాలి కదా, వెళ్తున్నాం మేము. అదే షెడ్యూల్ చూసుకోవాలి, సీన్లు చూసుకోవాలి కదా, ఎంతవరకు వచ్చింది ఏంటనేది. సూపర్ అండి, అల్టిమేట్. అయితే ఇక్కడ ఇంకోటి మాట్లాడుకోవాల్సింది నయనతార గారి గురించి. వాళ్ళిద్దరూ ఆన్ స్క్రీన్ ఎలా ఉంటారు ఏంటి అనేది మనం చూస్తాం, విట్నెస్ చేసాం. బట్ సెట్లో పరిస్థితి ఏంటి అనేది, సెట్లో ఎలా ఉండేవాళ్ళు ఏంటి అనేది. ఎవరు? చిరంజీవి గారా? చిరంజీవి గారు చెప్పాను కదా, వెరీ కూల్. నయనతార గారు కానీ వచ్చు. నేను నయనతార గారు, వెంకటేష్ గారు అయితే ఇంకా కూల్. వెంకటేష్ గారు అయితే అసలు, వెంకటేష్ గారి 10 days జరిగింది, 15 days జరిగినట్టుంది. ఐ థింక్ ఆల్మోస్ట్ 15-20 days. వెంకటేష్ గారు అయితే అసలు ఇంకా కూల్. అసలు ఆయన అయితే ఇంకెక్కువ మాట్లాడితే హీ విల్ గో ఇన్ టు స్పిరిచువల్ ఇది. అండ్ ఐ రియలీ వాంటెడ్ టు పిక్ హిస్ బ్రెయిన్. ఏంటి సార్ మీ స్పిరిచువల్ జర్నీ ఏంటి, ఇదేంటి అని. మాకంత ఇంటరాక్షన్ అయ్యే ఛాన్స్ లేకుండింది. బట్ వెరీ లిటిల్ నేను మాట్లాడినంతలో కూడా సార్ ఇమ్మీడియట్లీ ఎవ్రీ సెకండ్ వర్డ్ గాడ్ అమ్మ, గాడ్కి వదిలేయాలి, దేవుడికి వదిలేయాలి అంటూ ఉంటారు సార్. వెరీ లైక్ దట్. బట్ సీన్స్ అప్పుడు వెనక్కి జరుగు అని అంటే కంటిన్యూటీ కోసం వెనకాల ఉన్న ఆర్టిస్టులు వాళ్ళు ఎవరో గన్ను పట్టుకొని బాబు గన్ను ఎత్తు చల్ కంటిన్యూటీ ఇలా. అది చూసి చాలా సరదా అనిపించింది. ఏంటి సార్ కూడా ఇట్లా కంటిన్యూటీ, ఆల్మోస్ట్ లైక్ డైరెక్టర్. ఓకే. అంటే మా అనిల్ గారికి వాళ్ళకంటే బాగా ఫుల్ సింక్ ఉంది. 4 సినిమాలు చేశారు కాబట్టి. ఎస్. నయనతార గారి పరిస్థితి ఏంటి సార్? పిల్లల్ని తీసుకుని వచ్చేవాళ్ళంట. అవునండి. అంటే నయనతార గారు మేబీ అంటే వాళ్ళు రోజు సెట్కి వచ్చారు కాదు, రోజు వచ్చారు అంతే. ఒక్కటే రోజు వచ్చారు. ఐ థింక్ దే స్టే ఇన్ ద హోటల్ ఓన్లీ. బట్ నయనతార గారు అగైన్ వెరీ షీ హ్యాస్ దట్ మంచి, షీస్ గాట్ దట్ ఆరా ఆఫ్ సూపర్ స్టార్. వెరీ I think it's her confidence. She's very confident about everything. మీ నమ్మరు, మేము మసూరిలో ఫస్ట్ డే నయనతార గారు షూటింగ్, మేము గ్రౌండ్లో షూట్ చేస్తాం. అదే గ్రౌండ్లో పిల్లలు, అదే వాళ్ళు వచ్చేది, వాళ్ళు వచ్చే ఎంట్రీ మీకు గుర్తుంది కదా సార్. ఏంటి వచ్చానంటావా, ఊరికే అలా అనుకుంటే చెప్పండి అయ్యా అని ఆయన ఇలా తిరిగి చూసేసరికి వాళ్ళే ఇప్పుడు ఏంటి మా వైఫ్ వచ్చిందంటావా అని ఆయన సార్ ఆ సీన్, అది సీన్ షూట్ వచ్చారు. మేము గ్రౌండ్కి ఇటువైపు ఉన్నాం. నేను అక్కడి నుంచో చూసాం, మేము నయనతార గారు వస్తున్నట్టున్నారు, నైస్. అది ఇంతలో మేము ఏదో మాట్లాడుకుంటూ వచ్చేస్తే వీ డింట్ నోటీస్ ఆవిడ ఎప్పుడు మా వరకు వచ్చేసారని. ఓకే. ఐ డింట్ నోటీస్. చూసరికి మేడం హలో అని, హే నైస్ అని షీ కేమ్ టు మీట్ us. ఇట్ వాజ్ సో అంటే సింపుల్, జస్ట్ ఐ డోంట్ హ్యావ్ టు. ఆమెకు సూపర్ స్టార్ ఎయిర్స్ ఏం లేవు. అదే ఇది లైక్ మిమ్మల్ని ఎప్పటి నుంచో చూసినట్టుంది నాకైతే. ఎందుకంటే సినిమా ఫుటేజ్ మొత్తం నేను చూస్తున్నా.
సినిమా స్టార్ట్ అయిన ఒక 20 డేస్కి షీ జాయిన్డ్ us. ఎస్ ఎస్ సో నేను ఆ ఫుటేజ్ చూస్తుంటే మిమ్మల్ని ఎప్పటి నుంచో చూస్తున్నట్టే ఉంది నాకైతే. చాలా బాగా చేశారు. ఫుటేజ్ చూసారా తను? చూసారు ఓహో ఈవెన్ బిఫోర్ షీ కేమ్. ఓకే ఓకే సో దట్స్ వాట్ షీ సెడ్ అండ్ లైక్ వావ్ నైస్. ఓకే వాట్ నైస్. చాలా హ్యాపీగా ఉంది మీతో పని చేయడం. మీ నెట్ఫ్లిక్స్లో ఆవిడ డాక్యుమెంటరీ ఉంది కదా, అవును. అది కూడా నేను లాస్ట్ ఇయర్ అప్పుడే చూసా. అండ్ అప్పటి నుంచి టు సీ హర్ నౌ అగైన్ ఫెల్ట్ లైక్ నెట్ఫ్లిక్స్ నుంచి వచ్చారేంటి అనిపించింది. సో వెరీ నైస్. షీఈస్ అమేజింగ్లీ, ఆబ్వియస్లీ షీఈస్ టాలెంటెడ్. బట్ స్క్రీన్ మీద ఎంత అందంగా కనపడతారో బయట అంతే అందంగా కనపడతారు. ఎస్ సూపర్ సూపర్ అండి. అంటే మనం సినిమాలు చేస్తున్నాము, మీరు సినిమాలు చేస్తున్నారు, బట్ ఒక పెద్ద సినిమా పడటం ఒకటి, అది బ్లాక్ బస్టర్ ఒకటి, రీచ్ వెళ్ళటం ఒకటి, అవును అవును సార్. జనాల్లోకి వెళ్ళిపోవటం ఒకటి. ఎస్. మీరు 12 years 14 years అవుతుంది కదా కెరీర్ స్టార్ట్ చేసి? 10 years. యా. సినిమాల్లోనే సినిమాల్లో 10 years. 10 yearsలో ఇప్పుడు ఈ సినిమా తర్వాత వచ్చిన రికగ్నేషన్, అంతకుముందు మన శంకర ప్రసాద్ ముందున్న అభినవ్ గారు, తర్వాత అభినవ్ గారు అంటే ఏం చెప్తారు? 100% ఈ సినిమాతోటి ఇంకా ఎక్కువ అయ్యే ఉంటుంది. ఎందుకంటే చిరంజీవి గారు ఈజ్ నాట్ అ నార్మల్ మాస్ హీరో. ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మాస్ హీరోస్. అండ్ మనం ఈ Jan 12th నుంచి ఒక ఫస్ట్ 1 week చూసిన జనప్రపంచనం అండ్ అది ఆల్మోస్ట్ మంత్ ఎండ్ దాకా ఇట్ వాజ్ రన్నింగ్. సో 100% నేను ఏదైనా క్రౌడెడ్ ప్లేస్కి వెళ్తే నాకు ఇంకా బాగా అర్థమవుతుంది. 100% అది మల్టిపుల్గా వెళ్ళే ఉంటుంది. 100% నౌ లాట్ ఆఫ్ పీపుల్ ఏమైనా ప్రీవియస్లీ హూ వుడెంట్ హ్యావ్ నోన్ మీ వుడ్ హావ్ ఆల్సో. లేదులేండి, ప్రీవియస్ కూడా బాగా ఫేమస్. మీరు సినిమాలు చూస్తే సినిమాలు ప్లస్ మీ హుక్ డైలాగ్స్ ఉన్నాయి కొన్ని, ఆ హుక్ డైలాగ్స్ గట్టిగా పట్టుకున్నాయి. అవునవును. అంటే ఏమన్నా కొసరు ఉన్నా కూడా ఆర్ పోనీ వాళ్ళ ఫ్యాన్స్ హృదయంలో నేను కూడా ఒక చిన్న చోటు నాకు కూడా వచ్చి ఉంటుంది. ఏంటంటే బయట వెనెవర్ ఐ వాక్ ఆర్ గో నేను క్యాప్ ఇది పెట్టుకుంటా, మాస్క్ పెట్టుకొని తిరుగుతుంటా. ఓహో. మా ఇంటి బయట కూడా ఏదన్నా జస్ట్ వెళ్ళి ఏదన్నా మెడిసిన్స్ తెచ్చుకోవాలన్నా, ఎందుకంటే తొందరగా పని అయిపోద్ది కాబట్టి. లేకపోతే మధ్యలో ఆగి ఎవరికన్నా ఫోటో ఇవ్వడం, అది నాకేం ప్రాబ్లం ఏం లేదు. బట్ చిన్న చిన్న పనులకు కూడా తొందరగా వెళ్ళి వచ్చేసే పనులు సో తెలియదు. బట్ ఐఎమ్ షూర్ నేను ఇప్పుడు ఏదన్నా ఒక సినిమా థియేటర్కి వెళ్తే వితౌట్ ఇది ఐ విల్ ఆల్సో నో. బట్ అవ్వకుండా ఎట్లుంటుంది సార్? హూ డిడ్ ఐ వర్క్ విత్? ఇట్ ఈస్ మెగాస్టార్. ఎలా ఉంది సార్ ఈ సెలబ్రిటీ హోదా, సెలబ్రిటీ అనే పదం, సెలబ్రిటీ హోదా వచ్చే రెస్పెక్ట్ ఎలా అనిపిస్తుంది? ఐ జస్ట్ లైక్ దట్. అంటే అది ఒక యాక్సెప్టెన్స్ వస్తుంది కదా జనాల నుంచి. దట్ ఐ ఎమ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్. బట్ నేను ముందు నుంచి కూడా, అంటే నేను ఏదో చిన్నప్పటి నుంచి నేను యాక్టర్ అవ్వాలి అని కళలు కన్నవాడిని కాదు. ఐఎమ్ నాట్ దట్ గే. ఐ లవ్ ఫిల్మ్స్. నేనేమో మూవీ బఫ్ అనుకోండి, ఐఎమ్ మూవీ బఫ్. ఎప్పుడో అంటిల్ ఇంజనీరింగ్ హ్యాపెండ్ కూడా నేనెప్పుడు ఐ నెవర్ థాట్ ఇది కెమెరా ముందరికి వెళ్ళి చెయ్యాలి అని. ఐఎమ్ పార్ట్ ఆఫ్ ది ఆడియన్స్, ఎంజాయ్ అని. మనకు ఆ థాట్ కూడా లేదు. ఇంజనీరింగ్లో నాకు ఎందుకో అనిపించింది, ఎందుకంటే ఐ యూస్ టు డూ స్టేజ్ షోస్. మా స్కూల్లో, హై స్కూల్లో ఉన్నప్పుడు, హై స్కూల్లో వి యూస్ టు డాన్స్ కాంపిటీషన్లో వి యూస్ టు డాన్స్. నేను ఇంకొక 3-4 అబ్బాయిలు మేము యూస్ టు డూ దట్ యాన్యువల్ డేకి. ఈ యాన్యువల్ డేకి ఫాలో అప్లో దే డూ ఆల్ దీస్ డిఫరెంట్ కాంపిటీషన్స్. యాన్యువల్ డే రోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అవి ఉంటాయి కదా, దానికి మా స్కూల్లో సెల్లర్ ఉండేది, దానిలో చిన్న స్టేజ్ వేసేవాళ్ళు. ఆల్ కైండ్స్ ఆఫ్ కాంపిటీషన్స్ వుడ్ గో ఆన్ ఒక 1 week. అప్పుడు ఇక మా క్లాసెస్ అది ఉండేవి కావు కూడా. Everybody would be given time. If dance competition, then go. Did you get your tape recorder? Did you get your cassette? Go and practice. Atla నేను ఒక 4 other boys we used to dance and అది నాకు కొంచెం ఉంది అది. బట్ ఐ నెవర్ థాట్ మనం డాక్టర్ అవుతాం, ఇంజనీర్ అవుతాం, అంతే మైండ్లో, వేరే ఏం లేదు. ఓకే. బట్ ఇంజనీరింగ్లో అనిపించింది ఇంజనీరింగ్ మనం అవ్వకూడదు. ఇంజనీర్ అవ్వకూడదనా? చాలా అసహ్యంగా ఉంది, అస్సలు అవ్వకూడదు. మనం ఇంజనీర్ అయితే ఇంకా ఇంజనీరింగ్ మీద ఇంకా అసహ్యం పుడుతుంది జనాలకి. అబ్బా, మనం అవ్వకూడదు ఇంజనీర్. మనం ఏం చేస్తే కరెక్ట్ అంటే ఏదన్నా నచ్చింది చేయాలా అని ఎందుకు అనుకున్నానో నాకు తెలియదు. ఐ థాట్ ఓకే మేబీ ఐ షుడ్ యాక్ట్.
అని. అండ్ ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా ఐ యూస్ టు డూ మైమ్ యాక్ట్స్. మైమ్ మళ్ళీ మా కాలేజ్ ఫెస్ట్కి దానికి ఇంటర్ కాలేజ్లో మైమ్ కాంపిటీషన్ అట్లా 1-2 సార్లు ఐ డిడ్ ఇట్. ఓకే. అండ్ మై ఫ్రెండ్స్ రియలీ లవ్డ్ ఇట్. ఓకే. అరే భలే ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయరా, భలే పెట్టావు, మాకు బాగా అర్థమైంది నువ్వు చెప్పాదనుకుంటే. ఓకే. దానిలో ఏదో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అట్లా కొట్టా. అప్పుడు ఇంక స్టార్ట్ అయింది. లేదు ఇక్కడ ఉండకూడదు మనం అని. అది ఇంజనీరింగ్ మీద యాస్ట్ పుట్టిన తర్వాత అనుకున్నా. ఓహో. అంతవరకు కూడా జస్ట్ పాస్ టైం బ్రో. కాలేజ్ క్లాస్ బంగొట్టచ్చు అక్కడికి వెళ్తే, అంతే అట్లా ఉండేది. బట్ ఒకసారి ఇంజనీరింగ్ టఫ్ అయిపోయి ఈ టెక్నోక్రాట్ లైఫ్ మా సీనియర్స్ నుంచి చూడడము, వీళ్ళు థర్డ్ ఇయర్ నుంచే ఐఎల్ట్స్, జిఆర్ఈ ఇదని, మనం థర్డ్ ఇయర్లో సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్నాం మనం. ప్లీజ్ ఏంట్రా ఇది, ఇట్స్ టూ హార్డ్ టు కోప్ అని అనిపించింది నాకు. ఓకే. అండ్ దెన్ ఐ సెడ్ ఓకే ఏదో ఒకటి మనకు నచ్చింది చేయాలి అని. వై నాట్ యాక్టింగ్. యాక్టింగ్ అనుకున్నప్పుడు చాలా ఎక్సైటింగ్ ఉండింది. బట్ యాక్టింగ్ అనుకున్న తర్వాత ఇంకొక 3-2, 4-1, 4-2 ఇంకా 3 సెమిస్టర్స్ ఉంది. నాకు అప్పుడు భయం కూడా పుట్టుకొచ్చింది. నీ అమ్మాయి ఇది కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి, ఇది కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి. బట్ ఎప్పటికి తెలుసు మనం మాకెవరు ఉన్నారు, ఏంటి ఎట్లా స్టార్ట్ అవుద్ది ఏంటి. బట్ లైఫ్ అన్రావెల్డ్ ఇట్ సెల్ఫ్ స్లోలీ. చాలా భయంగా, సెల్ఫ్ డౌట్, భయము చాలా ఉండింది. లో కాన్ఫిడెన్స్ కూడా ఉండింది నాకు ఇన్ఫ్యాక్ట్. బికాస్ ద వే ఇంజనీరింగ్ వాజ్ హ్యాపెనింగ్ ఐ ఫెల్ట్ వెరీ కన్స్ట్రిక్టెడ్. ఐ డెంట్ లైక్ దట్ ఎన్వైరన్మెంట్. మా ఫ్రెండ్స్ ఓకే, దట్ కాలేజ్ లైఫ్ వాజ్ గ్రేట్. మేము గ్రౌండ్లో క్రికెట్ ఆడేవాళ్ళం, అది ఆల్ దట్ ఈస్ గుడ్. బట్ పెద్దగా అయిన తర్వాత ఏమవుతావు అన్న ఇది, అంటే ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఇంకా అయిపోయింది ఎడ్యుకేషన్. ఇప్పుడు నువ్వు నెక్స్ట్ ఇప్పుడు మొత్తం మన భుజాల మీదకి వస్తుంది లైఫ్. అది దట్ వాజ్ అ వెరీ బిగ్ స్కేరింగ్ ఫ్యాక్టర్ నాకు. ఓకే. బట్ దెన్ సమ్హౌ ఐ టుక్ ద కాల్ టు నో, ఐ థింక్ ఐ షుడ్ ఫాలో మై హార్ట్. And I used to read స్వామి వివేకానంద గారి బుక్స్. ఓకే. ఇంత చిన్నవి. అవునవును. మా బ్రదర్కి కాలేజ్లో ఇచ్చేవాళ్ళు ఆ బుక్స్. వాడు ఇలాంటి టీపాయే ఉండేది మా హాల్లో. వాడు అలా పడేసి వాడి పనిలో ఉండేవాడు. మీరు ఇదేంట్రా ఇదని చదివితే అసలు ఇట్ వాజ్ ఐ ఓపెనింగ్. వాట్ హీ సేస్ అబౌట్ విల్ పవర్, ఫేట్ అంటే ఏంటి, డెస్టినీ అంటే ఏంటి, లవ్ అంటే ఏంటి, ఫ్రెండ్షిప్ అంటే ఏంటి, పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్. I thought, and దానిలో one of the lines that he said was, whenever you are in conflict with your mind and heart, always follow the heart. Because it already knows what you want. Okay. You don't have to. ఈ కన్ఫ్యూజన్ ఇది ఆయన, హిస్ సేయింగ్స్ ఆర్ ఆల్ అబౌట్ డిసైడ్ అండ్ డోంట్ సిట్ డౌన్ అంటిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్. నర్వ్స్ ఆఫ్ స్టీల్ ఆయన మాటలన్నీ అట్లుంటాయి కదా. వెరీ ఎన్కరేజింగ్. హీఈస్ ది అల్టిమేట్ మోటివేటర్. ఐ డోంట్ థింక్ ఎనీబడి నీడ్స్ ఎనీబడి ఎల్స్ అదర్ దెన్ స్వామి వివేకానంద. మీరు ఎన్ని సెల్ఫ్ హెల్ప్ బుక్స్ అన్నా చదవండి. నేను చాలా చదివా, ఆయన అది చదివిన తర్వాత చాలా చదివా. ఐ రియలైజ్డ్ ఇంతరా ఈ బుక్లో ఉన్నదే వాళ్ళు 300-400 పేజీలు బుక్కులు రాస్తున్నారు సెల్ఫ్ హెల్ప్ అని. ఇంతే ఇది. ఈ బుక్ ఇంత ఉండేది, చిన్న బుక్, 5 రూపీస్ బుక్. అది అరౌండ్ 50 pages 70 pages ఉండేది అంతే. ఐ లవ్డ్ ఇట్. సో అది నాకు గుర్తొచ్చింది. దట్స్ రైట్. సూపర్. మైండ్ ఈస్ టెల్లింగ్ మీ టు గో టు ఎంఎస్ అండ్ పేరెంట్స్ ఆర్ ఆల్సో ఆస్కింగ్ మీ టు గో టు యుఎస్. ఎంఎస్ చెయ్యాలి అని నేనే ఇంజనీరింగ్లో వెలుగబెట్టింది సరిపోలేదు. ఇప్పుడు ఎంఎస్ ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళి మనం ఇది అవ్వాలా ఎందుకు అని. సరే అని అలా అని ఇక్కడ ఉందామంటే ఇక్కడ మనం ఏమి అదేమి నార్మల్ ఆప్షన్ కాదు. అది తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, బ్యాక్గ్రౌండ్ లేదు. బట్ ఐ సెడ్ దూకే, లెట్స్ టేక్ దిస్ ప్లంజ్ అని ఐ స్టార్టెడ్ డూయింగ్ జాబ్ ఇన్ డెల్లో పని చేసుకుంటే. డెల్లో చేయడానికి కారణం ఒకటే కారణం ఏంటి అంటే, మన సివిలో బ్రేక్ రాకుండా, రెజ్యూమేలో ఇంజనీరింగ్ తర్వాత బ్రేక్ రాకుండా, అండ్ ఇండియాలో ఉండి మనం ఫస్ట్ అసలు టెస్ట్ చేద్దాం యాక్టింగ్ మనకు వచ్చా రాదా. మనకి రాదు, ఇది మన వల్ల అవ్వట్లేదు అని కనుక తేలిపోతే అప్పుడు వెళ్ళిపోదాం కదా, ఏముంది. అప్పటికే ఐఎల్ట్స్ రాశాను నేను. నాకు అరౌండ్
8 ఎంతో వచ్చింది. ఓ 7.5 సంథింగ్ అవుట్ ఆఫ్ 9. ఓకే మై ఇంగ్లీష్ వాజ్ గుడ్ Yes. ఎప్పటి నుంచో. సో ఓకే అది ఉంది కదా ఐఎల్టీఎస్ పట్టుకొని ఎక్కడికో వెళ్ళిపోదాం. సరే ఈ 2 years ఇప్పుడు ఇక్కడ జాబ్ చేసుకుని లెట్ సి వేర్ యాక్టింగ్. అలా ఐ గాట్ ఇన్ టు థియేటర్ యాక్టింగ్. ఎస్ థియేటర్ యాక్టింగ్ నేను అట్లీస్ట్ 3 plays చేశానండి. ఈవెన్ బిఫోర్ నేను జాబ్ వదిలేద్దామని అన్న ఆలోచన కంటే రాకన్నా ముందే 3 plays చేశాను. అండ్ బిఫోర్ అరౌండ్ 250 to 300 audiences. మై ఫస్ట్ ప్లే నాకు ఇంకా గుర్తుంది 30 Days of September అని. మహేష్ దత్తాని అని హీ స్టిల్ అలైవ్. ఈజ్ ప్లే రైట్ అనమాట ఆయన. వెరీ అవార్డ్ విన్నింగ్ ప్లే రైట్. ఈజ్ ఫ్రమ్ మహారాష్ట్ర. ఆయన రాశారు 30 Days in September అని. ఇట్స్ అ లవ్ స్టోరీ బిట్వీన్ అ గర్ల్ అండ్ అ రిచ్ బాయ్. అబ్బాయికి నిజంగా అమ్మాయి అంటే ప్రేమ ఉంటుంది. బట్ ఆ అమ్మాయికి ఏంటంటే చిన్నప్పుడు వాళ్ళ అంకుల్ అబ్యూస్ చేసి ఉంటాడు కాబట్టి ఆవిడ ఆ ప్రేమని వాడు అనుకున్నట్టు ప్రేమగా అనుకోదు ఆవిడ. ఆవిడ ఓన్లీ ఊరికే నాతోటి రిలేషన్ కోసం ఇది చేస్తున్నట్టున్నాడు అన్న దీనిలో ఆవిడ చూస్తూ ఉంటుంది. వీడికి అర్థం కాదు, మరి నేనేంటి, నా స్టేచర్ ఏంటి, నేను దీన్ని లవ్ చేస్తే నేను నిజంగా పోనీ స్టేచర్ వదిలిపెట్టు, ఐఎమ్ యాక్చువల్లీ లవింగ్ అంటే తిన రెస్పాన్సెస్ అన్నీ ఏంటి, ఏదో వన్ నైట్ స్టాండ్ టైప్ ఉంటున్నాయి ఏంటి ఇది అని. దెన్ హీ డైవ్స్ డీప్ ఇన్ టు వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ హర్. దెన్ హీ ఫైండ్స్ అవుట్ అచ్చా వీళ్ళ ఇంట్లో ఏదో ప్రాబ్లం ఉంది వాళ్ళ అంకుల్ తోటి ఇది అని. దెన్ హీ కన్ఫ్రంట్స్. ఓకే వెన్ హీ స్టార్టెడ్ కన్ఫ్రంటింగ్ ద గర్ల్ ఆల్సో కన్ఫ్రంట్స్. అండ్ దట్స్ హౌ ద గర్ల్ అండ్ ద మదర్ దే టాక్ బిట్వీన్ దెమ్సెల్వ్స్. ఒక పెద్ద మోనోలాగ్ ఉంటుంది. తర్వాత అది కథ సుఖాంతంకి వస్తుంది. అంటే అది అంత పెద్ద అది ప్లే, అది ఆల్మోస్ట్ 2 hours 40 minutes ప్లే అది. లైవ్ లో ఆడియన్స్ ని కన్వే చేయటం మామూలు విషయం కాదు. ఎస్. అండ్ ఐ వాజ్ నలుగురు యాక్టర్లు, నేను, హీరోయిన్ వాళ్ళ మదర్, హీరోయిన్ వాళ్ళ అంకుల్, అంతే 4 క్యారెక్టర్స్. అది చేసిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. లైక్ అండ్ ఆడియన్స్ అప్పుడు నేను మా పేరెంట్స్ని కూడా పిలిచాను, ఎవ్రీథింగ్. ఆడియన్స్ మేము భారతీయ విద్యాభవన్లో వి డిడ్ దట్ ప్లే. దట్ ఆల్సో ఐ వెంట్ త్రూ ఆడిషన్స్ ఓన్లీ. ఆ ప్లేలో కూడా వెరీ గుడ్. ఐ ఫెల్ట్ ఓకే, ఐ థింక్ ఐ కెన్ యాక్ట్. కాకుండా ఇంకో 2 ప్లేలు బికాజ్ ఆ సర్కిల్లోకి వెళ్ళిపోయాం. ఇప్పుడు మన ప్రైవేట్ థియేటర్ ఆ సర్కిల్లో వెళ్ళిపోయాం. ఇప్పుడు ఇంకొక ప్లే వచ్చింది. ఆ 3-4 ప్లేల తర్వాత నాకు అర్థమైపోయింది, ఓకే భయ్యా మనం చేసే యాక్టింగ్ జనానికి అయితే అర్థమవుతుంది అండ్ జనానికి నచ్చుతుంది. అండ్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ మీ వచ్చి ఈ ప్లే ఇలా అనుకుంటున్నావు, నువ్వు ఈ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది, ఓకే డన్ లెట్స్ డూ. ఈ ప్లే అనుకుంటున్నావు, నువ్వు దీనిలో లీడ్గా చేస్తే బాగుంటుంది, ఓకే లెట్స్ డూ. అట్లా స్టార్టెడ్ డూయింగ్ ఇట్. దెన్ ఐ డిసైడెడ్ ఇక డెల్ వదిలేయాలి, చాలు. అప్పుడు డెల్ వదిలేయాలంటే మళ్ళీ ఇప్పుడు ఇంట్లో అడగలేదా మంచి శాలరీ అది ఇది అని? ఇంట్లో దానికంటే ముందే చెప్పేశాను నేను. ఈ బేసిక్గా US జర్మనీ అన్నప్పుడు ఏదో అనుకుంటా ఉన్నారు, కాదమ్మా నేను ఇండియా ఉంటా, నేను యాక్టర్ అవుతా అని చెప్పాను నేను. అది రియల్ లైఫ్ డైలాగ్ నాది. అదొకే ఏనీలో ఒక బేస్ వదిలేసి వెళ్ళిపోతున్నా. ఇప్పుడు డెల్లో మంచి శాలరీ అంటే శాలరీ ఎంత సార్ అప్పుడు వదిలేసినప్పుడు మీరు? 32,000 ఎంతో మంత్లీ. 10 years బ్యాక్ మంచి శాలరీ. ఐ వాజ్ అ రీసెర్చ్ అనలిస్ట్ డెల్లో. మా పేరెంట్స్కి వీడు యూఎస్కి వెళ్ళను అనేటప్పటికే చెప్పాల్సి వచ్చింది నాకు, ఎందుకు అనేది, యాక్టింగ్ అని. అప్పుడే కొంచెం వాళ్ళకి అది ఇదే వెళ్ళిపోయింది, ఒక ఈడేదో అటు ఇటు అయ్యేటట్టున్నాడు లైఫ్లో, ఈడు మన స్థాయికి అందేటట్లేడు, ఈడు ఫెయిల్యూర్ అవుతాడేమో లైఫ్లో అన్న ఫీలింగ్లో వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. ఇక వీడు డెల్ వదిలేసి వెళ్ళి యాక్టింగ్ చేస్తా అంటే ఇప్పుడు కొత్తగా ఇది చేసేది ఏముంది. బట్ ఐ వాజ్ అ లిటిల్ ప్రాక్టికల్ ఆల్సో ఇన్ దోస్ డేస్. వదిలేస్తాను అన్న 6 monthsకి వదిలేయలేదు నేను జాబ్. సరే మనం ఇప్పుడు ఆల్రెడీ ప్లేలు చేస్తున్నాం, ఇది ఇప్పుడు వదిలేసి చేసే అంత ఏముంది అక్కడ, ఆల్రెడీ ఇది చేసుకుంటే చేస్తున్నాం కదా, అసలు ఎందుకు వదిలేయాలి నేను అని మళ్ళీ నాకు నేను ఇది అనుకొని తర్వాత 6 months ఇంకా అలానే ఉన్నా. తర్వాత నాకు అనిపించింది, లేదరా వదిలేస్తే ఈ టైం కూడా అందులో పెట్టచ్చు, ఈ టైం అందులో పెడితే ఈ పనులు మనం చేయొచ్చు ఇది అని ట్రై చేసుకోవచ్చు. ఆడిషన్స్ అంటే అప్పటికి ఇంకా ఇవ్వలేదు, జాబ్లో ఉన్నప్పుడు. ఇక అప్పుడు వదిలేస్తే ఆడిషన్స్కి వెళ్ళొచ్చు, ఐ కెన్ మీట్ మోర్ పీపుల్, ఐ కెన్ డూ మోర్ ప్లేస్, ఐ కెన్ బికమ్ అ ఫుల్ టైమ్ యాక్టర్ అన్న ఇది అప్పుడు వచ్చింది. నాకు అప్పుడు ఇంకా ఓకే ఫైన్ అని అంటే కరెక్ట్గా 2 years పనిచేశాను డెల్లో, ఇప్పుడు వదిలేసాను.
అప్పటి నుంచి నో జాబ్, నో మనీ, నో ఎర్నింగ్స్. ఓకే. నో సేవింగ్సే. సేవింగ్స్ తోటే ఐ యూస్ టు డూ కాంటెంట్ రైటింగ్, క్రియేటివ్ రైటింగ్ కాదు, కాంటెంట్ రైటింగ్, బ్రౌషర్స్ రాయటం, అవును. మన వెబ్సైట్స్కి ఎస్ఈఓ చేసే వాళ్ళు ఉంటారు, అవునవును. వాళ్ళకి ఆర్టికల్స్ కావాలి వాళ్ళ కీవర్డ్స్కి. సో వాళ్ళు కీవర్డ్స్ ఇస్తే దాని మీద ఒక ఆర్టికల్ రాసి పంపించడం, అట్లా చేస్తూ మెల్లమెల్లగా ఒక్కొక్క ఇయర్కి అదేం పెద్ద ఫ్లరిషింగ్ ఇదేం లేదు. ఐ స్టిల్ రిమెంబర్ ఒక 2015-16లో అనుకుంటా, అసలు ఈ ఇయర్ ఎంత చేసామని చూస్తే 20,000. ఓకే. మంత్లీ 30,000 నుంచి ఇయర్కి 20,000. అబ్బో. సరే, ఓన్లీ థింగ్ వాజ్ ఇంట్లో ఉండడం వల్ల బెడ్ అండ్ ఫుడ్కి ప్రాబ్లం లేదు. మిగతా వాటికి అన్నిటికీ ఐ యూజ్ మై మనీ ఓన్లీ. ఓకే. అట్లా సూపర్ అండి. ఇప్పుడు తరుణ్ భాస్కర్ గారు ఈయనకి ఏమైంది ఆ టైం వరకు కూడా షార్ట్ ఫిల్మ్ బేసేనా? అవునవును. ఆయన పిక్ చేసింది ఎలా అట్లనే పరిచేవాళ్ళు? షార్ట్ ఫిల్మ్స్ అప్పుడే యూట్యూబ్ అప్పుడే ఇట్ వాజ్ ఇన్ ద రైజ్ కదా. అవును. సో షార్ట్ ఫిల్మ్స్ కి బాగా ఇది ఉండేది. అవును. ఐ డిడ్ నావే ఉన్నాయి, ఒక 5-6 షార్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి యూట్యూబ్ లో. సూపర్. ఈ థియేటర్ ఇట్లా చేసుకుంటూవే నాకు ఆ సర్కిల్ కూడా అలానే పరిచయం అయింది. వీళ్ళందరూ వచ్చి చూసేవాళ్ళు, థియేటర్ అది చూసేవాళ్ళు, 100 రూపాయల టికెట్ వెళ్ళి చూద్దాం ఇది. అట్లా నేను షార్ట్ ఫిల్మ్స్ చేశా. ఓకే. బట్ తరుణ్ భాస్కర్ ని కలవడం మాత్రం ఇట్ హ్యాపెండ్ ఓన్లీ డ్యూరింగ్ ఈ నగరానికి ఆడిషన్. ఆడిషన్ చూసి పిక్ చేసుకున్నాను. ఎస్. ఓకే. అది బయటకు వచ్చిన తర్వాత నాకు తెలిసి ఒక మంచి రికగ్నేషన్ వచ్చింది. ఇంకా అది వచ్చిన తర్వాత మనం అప్పుడెప్పుడో అనుకొని దిగాం ఫుల్ టైము, ఇప్పుడు తగిలింది అన్నది కనెక్ట్ అయ్యింది. ఓకే. ఈ నగరానికి ఏమైంది వాజ్ దట్ ఫుల్. ఓకే. బాగా తాగుదాం. ఉందా అట్లాంటి సర్కిల్ ఉందా మీకు? బీటెక్ రోజులు స్టూడెంట్స్ సర్కిల్ 100% ఉంది. మేం చేసిన కోతి పనులు ఇంకేమో చేయలేదు. అంటే మై ఇంజనీరింగ్ లైఫ్ వాజ్ అమేజింగ్. ఏం చేస్తున్నారు ఇప్పుడు ఫ్రెండ్స్? సెటిల్డ్? ఎవ్రీబడి సెటిల్డ్. మా ప్రొఫెసర్స్ అనుకున్న దానికంటే చాలా బాగా సెటిల్ అయ్యారు. వావ్. వాళ్ళకి ప్రొఫెసర్స్ తెలియదు పాపం, వాళ్ళు ఎప్పుడు కాలేజ్లోనే ఉంటారు కదా, దే డోంట్ నో బయట ప్రపంచం ఎలా ఉంటుందని వాళ్ళకి తెలియదు. నేను అనుకునేవాడు నిజంగానే, అరే కరెక్ట్, అరే ఇంజనీరింగ్ అండ్ నేను అప్పటికే యాక్టర్ అంటే నాకేంటో ఏం చేయాలో నాకు తెలియదు. మీకు నిజంగా మీ ఫేస్లకి ఉద్యోగాలు వస్తారా మీకు అన్న. బట్ ఎవ్రీబడి ఈజ్ నైస్లీ సెటిల్డ్. ఒకళ్ళిద్దరు దే ఆర్ వర్కింగ్ ఇన్ బ్యాంక్స్. రఘు అని ఈజ్ అ ఫ్రెండ్, ఈజ్ ఇన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. వెరీ గుడ్. ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ దే ఆర్ వర్కింగ్ ఇన్ గల్ఫ్ కంట్రీస్. ఇంకో ఇద్దరు అనిల్ అండ్ తేజ అని దే ఆర్ వర్కింగ్ ఇన్ యుఎస్. పవన్ అని ఫ్రెండ్, వాడు మొన్నటి ఖతార్ లో పనిచేశాడు, ఖతార్ ఎయిర్వేస్ కి. ఇప్పుడు ఖతార్కే హీస్ వర్కింగ్ ఇన్ బెంగళూరు అనుకుంటా. ఓకే. అట్లా అందరూ చాలా బాగా, వీళ్ళు మా ప్రొఫెసర్స్ మమ్మల్ని భయపెట్టించిన దానికంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా చాలా బాగా సెటిల్ అయ్యాం. పోన్లండి. వెరీ గుడ్. అండ్ వీ హ్యాడ్ గ్రేట్ ఫన్ ఇంజనీరింగ్ లో. అంటే నేను ఇటు కదా, నేను రాజీవ్ నగర్లో ఉండేవాడిని. మా కాలేజ్ విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. అది కరెక్ట్ గా మన ఆర్ఎఫ్సి ఉంది కదా, దాని ఆపోజిట్ ఆర్ఎఫ్సి రైట్. అవును. దిగితే పక్కన పెద్ద ఇది కదా, మాది ఆర్ఎఫ్సి ఇలా కొంచెం ఆర్ఎఫ్సి నుంచి ఒక 50 meters ముందరికి వెళ్దాం లెఫ్ట్ ఒకటి ఉంటుంది. ఆ లెఫ్ట్ ని లోపలికి వెళ్తే ఈయన రత్య గారు ఒక కొండ కొనేసారు. అక్కడ ఒక హాస్టల్ స్కూల్ ఒకటి అండ్ మా ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి, మొత్తం కొండంతా మాదే. తెలుసు. అయితే నాకు తెలిసి ఎప్పుడో చూసింటాం మిమ్మల్ని. నేను 4 years ఆర్ఎఫ్సి ఈటీవీ మాది. రోజు బస్సులు ఒక ర్యాలీలోకి వెళ్తాం, ట్రైన్ లాగా అటు నుంచి కాలేజ్ నుంచి వచ్చే కొన్ని. సెంట్ మేరీస్ ఉంది అక్కడ. అవును. మా కాలేజ్ ఒకటి, ఇంకోటి ఏదో కాలేజ్ కూడా ఉంది, వర్ధమాన్ కాలేజ్ సంథింగ్. ఇటుపక్క రమాదేవి స్కూల్, కొండకి ఇటుపక్క పాలిటెక్నిక్ స్కూల్ కూడా ఉంది. ఎక్కువగా మెయిన్ రోడ్ మీదకే ఉండదు, లెఫ్ట్ మీద. ఎస్. సూపర్. అయితే మంచి స్టోరీలు ఉంటాయి. అయితే మంచి మీ బ్యాచ్ స్టోరీలు చెప్తే 4 మంచి లవ్ స్టోరీలు వస్తాయి బయటికి. లవ్ స్టోరీలు మాకే లవ్ స్టోరీలు అంతేనా? మేమంతా బాయ్ స్ట్రెస్. అంతేనా? మాది మొత్తం క్లినికల్ ఉండేది. ఎట్లా అంటే ఒక ఫస్ట్ ఇయర్ తర్వాత మాకు అర్థమైపోయింది ఏ క్లాస్ రూమ్ బంక్ కొట్టాలి,
ఏ క్లాస్ రూమ్ బంక్ కొట్టద్దు, ఏ క్లాస్ రూమ్ ల్యాబ్ బంక్ కొడితే ఎంత పర్సంటేజ్ అటెండెన్స్ పోతుంది, ఏ క్లాస్ రూమ్ అంటే ఏ ప్రొఫెసర్ ఎట్లాంటి వాడు అంతా అర్థమైపోయింది. 2 నుంచి అనుకోండి ఇంకా వెళ్ళని మా ద బెస్ట్ థింగ్స్ వీ వుడ్ డూ వాజ్ క్రికెట్ మ్యాచెస్ ఆడేవాళ్ళు. ఓహో, అంటే మా కాలేజ్ గ్రౌండ్లోనే పక్కన సిఎస్సి మెకానికల్ క్లాస్ జరుగుతుంటే మ్యాచ్ ఆడేవాళ్ళు మీరు? ఎస్, మీరు మీ టీం ఉందా, మా టీం రెడీ ఉంది. ఎప్పుడు అంటే ఎప్పుడైంది, లంచ్ తర్వాత నుంచే. కొన్ని అమ్మ లంచ్ తర్వాత ఓకే డన్ 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 అనుకుంటే వెళ్ళిపోవడమే. అది బంక్ కొట్టి మా కాలేజ్ గ్రౌండ్లోనే ఆడుకునేవాళ్ళం. ఏ గుండె రాకుండే బతకాలన్నట్టు. కుచ్ బీకార్లో బాయ్ అమ్మారుకు క్యా అన్నట్టుండేది మాకు. అన్నా అనుకోండి మీదే, వీఆర్ ప్లేయింగ్ క్రికెట్. అందులో మాకు నేను కొంచెం క్రికెట్ తక్కువ ఆడా. మనకి స్టడీస్ ఇది అంత కొంచెం అటు ఇటు అయింది కదా, నేను కొంచెం క్రికెట్ తక్కువ ఆడా. కానీ బట్ నేను ఆడిన రోజులైతే మాకు మా ఫ్రెండ్స్లో తేజస్వి అని ఈజ్ వాడు మా క్యాప్టెన్ బేసిక్గా. సో ఏదన్నా ఫీల్డింగ్ అటు ఇటు అయినా ఏదైనా కూడా రే వెళ్ళరా అటు అని వీడు ఏదో ఒకటి అరుస్తాడు కదా. బ్యాటింగ్ చేసుకుంటే ఫీల్డింగ్ సెట్ చేసేవాళ్ళ? ఫీల్డింగ్ సెట్ చేసే అంటే ఫీల్డింగ్ జరుగుతున్నప్పుడు, బౌలింగ్ టైంలో ఫీల్డింగ్ జరుగుతున్నప్పుడు అటు వెళ్ళరా అటు ఏంది అట్లా మిస్ అవుతుంది, వీడు గట్టి గట్టిగా అరిచేవాడు. వీడు గట్టి గట్టిగా అరుస్తుంటే ఏంటంటే వీడి గొంతు బొంగురుపోయేది వెంటనే, మాకేమి వినపడేది కాదు. ఆడు ఫుల్ గట్టిగా అరిస్తే వినపడలా. ఏంట్రా వినపడట్లే, ఏం చెప్తున్నావురా వినపడట్లేదురా ఇదని. ఆడి తర్వాత పరిగెడు, అరే ఇట్లా అంట, ఇప్పుడు వినపడింది ఓకే. మా తెలుసు ఆడు ఏం చెప్తున్నాడు, ఏదో మేము ఏదో 4 మిస్ అయిందో ఏదో ఇదైందో దాని గురించే చెప్తా ఉంటాడు. అండ్ ఇట్లా ఇదనమాట. మా ఫ్రెండ్ ఒకరోజు స్కూల్ పక్క నుంచి యూ కెన్ అంటే మధ్యలో వెళ్ళిపోవాలంటే బైక్ వేసుకొని కొండ అటువైపు నుంచి దిగేయడమే బైక్తో. అటు నుంచి అంటే రోడ్ ఉంది, ఓకే, బట్ అది రోడ్ వేసిన రోడ్ కాదు, దిస్ నో తార్ రోడ్. ఓకే, బైక్స్ వేసుకొని అటు వెళ్ళిపోవచ్చు. కవాడిగూడ అని ప్లేస్ ఉంటుంది, అక్కడ బస్ స్టాప్ ఉంటుంది. టు గో టు దిల్సుఖ్ నగర్ ఆర్ యువర్ నియరెస్ట్ బస్ స్టాప్. ఒకరోజు మా వాడు నేను ఇవాళ ఇంటికి వెళ్ళిపోతారా అని బైక్ తెచ్చుకున్నాడు. వాడు వెళ్తుంటే మా కాలేజ్లో ఒక టీచర్ కూడా ఆవిడకి ఏదో సమ్ ఎమర్జెన్సీ ఉండి షీ ఆల్సో ఆస్క్డ్ హిమ్, నన్ను కొద్దిగా బస్ స్టాప్ వరకు దింపుతావా అని. ఈడు ఓకే మేడం అని వాడు ఇంకా అతి వినయంతో కూర్చోండి ప్లీజ్ అని వెళ్తూ మేమంతా చూస్తున్నాం. ఈడేంద్రా టీచర్ని ఇట్లా వెళ్ళిపోయింది సరే అమ్మాయి అని చూస్తే వెళ్తున్నాడు, చూస్తున్నాము. ఈడంతే నేను చెప్పాను నీకు ఈవినింగ్ మ్యాచ్ కొండాడు, ఏడ్రాడు ఏడ్రా అంటే కొంచెంసేపు మూరలో కను ఏమంటారు అది కంచూపు మేరలో కనపడుతున్నాడు మాకు, వెళ్తున్నాడు కొండ వైపు దిగడానికి. ఏడ్రాడు అంటే బండి ఎత్తుతున్నాడు, ఇలా బండితో పాటు టీచర్తో పాటు స్లిప్ అయి పడిపోయి టీచర్తో పాటు ఇట్లాంటివన్నీ చాలా. మా ఫ్రెండ్ ఇంకొకటి కొత్తగా బైక్ కొన్నాడు 3rd ఇయర్లో. వాడు కొంచెం హైట్ తక్కువ, వాడు కొన్న బైక్ మాత్రం పల్సర్ బైక్. అది వెంటనే అందదు కింద. ఈడు అంటే వీడు పవన్ అని, అండ్ ఇంకో అనదర్ గై కాల్డ్ ఫనీ. వీళ్ళిద్దరు ఒకటే దగ్గర ఉంటారు. వీళ్ళిద్దరు కలిసి రావడం కలిసి వెళ్ళడం. ఆడు ఫనీకి బాగా నడపడం వచ్చు, కానీ బైక్ ఏమో పవన్ది. సో ఆడే నడుపుతా అని, పవన్కి సరిగ్గా రావట్లే నడపడం. అరే 2 రోజులు కాలేదు 3 సార్లు గుద్దిండ్రా ఇప్పటికీ అని వీళ్ళు చెప్పడం. అసలు ఏం చేస్తున్నాడు రైడు ఇది అని ఒకసారి ఇట్లా అవునా అట్లే ఏం కాదు వాడు బాగానే నడుపుతాడు, మేము చూస్తున్నాం కదా మంచిగా వెనకాల నుంచి కొండెక్కి వచ్చేస్తున్నాడు బైక్లో. అట్లా కాదు రావాడు ఎక్కడ బ్రేక్ వేయాలో అక్కడ వేయట్లేదు, టర్నింగ్ దగ్గర ఫుల్గా రేస్ చేస్తున్నాడు. ఇదేంద్రా అరే వెనకాల నుండి నాకు ఫుల్ టెన్షన్ అని. ఒకరోజు గ్రౌండ్ నుంచి వెళ్తుంటే నేను ఎక్కుతా అంటే చల్ల అని నేను ఎక్కితే మనోడు పవన్ నడుపుతున్నాడు. నేను ఆ రోజు ఆడి కాళ్ళకి దండం పెట్టారే, ఇసుక ఉంది ఇష్టం వచ్చినట్టు, గ్రౌండ్ నుంచి వెళ్తున్నాం ఫాస్ట్ ఇచ్చేయడం ఏంటి రాడు. ఫనీ కుమార్ గారు చెప్పింది కరెక్ట్ రా నీకు కనుక
బూతులే మనం ఇక్కడ చెప్పలేం కానీ అట్లా. ఓహో, పార్లమెంట్ లాంగ్వేజ్ వాడుకున్నా. ఎస్ ఎస్. అప్పుడు తర్వాత అరే ఫనీ యువర్ రైట్ అంటే బాగైంది నీకు, అదే చెప్తున్నా మీరు ఎవడు పట్టించుకోలేదు నన్ను. నేను ఎక్కడ పోతారా నాకు డౌట్ ఉంది. ఈడు వెనకాల బైక్ ఎక్కి రోజు కాలేజ్ నుంచి ఇంటి దాకా, ఇంటి నుంచి పొద్దున ఎట్లా నడుపుతాడు తెలుసా, అన్ని బస్సులు వస్తుంటే ఓవర్టేక్ చేసుకుంటాడు, బ్రేక్ వేయడాడు అసలు, అది ఇది అని. సూపర్ అనమాట. అయితే క్యాంటీన్, కాలేజ్ క్యాంటీన్ వాజ్ అమేజింగ్. వన్ అదర్ ప్లేస్ వేర్ we used to bunk and go and sit. That egg fried rice and 10 rupees కి ఆ పెట్ బాటిల్స్ వస్తాయి కదా, థమ్స్ అప్, ఫ్యాంటా. అసలు టైం తెలిసేది కాదు బేసిక్గా కాలేజ్లో. ఎస్ ఎస్, సూపర్. అయితే మంచిగా ఎంజాయ్ చేశారు. సూపర్ అండి. అయితే ఇప్పుడు ఈ నగరానికి ఏమైంది తర్వాత మీరు వెళ్తున్న ఫ్లో చూస్తుంటే ఈ పాటకే 100-150 లేకపోతే 200 సినిమాలు చేసేయాలి అన్న స్పాన్ 10 ఇయర్స్లో మీరు చూసుకుంటే వేళ్ల మీద లెక్కబట్టే సినిమాలు, వేళ్ల మీద లెక్కబట్టే క్యారెక్టర్స్ అలా చేసుకుంటూ వెళ్తున్నారు. ఏంది అంత చూజీగా వెళ్ళటానికి కారణం ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 ఏళ్ళు కాలేదు కలదా. ఈ నగరానికి ఏమైంది వచ్చింది 2018. అవును, ఇది 2026. ఆఫ్ కోర్స్ ఇప్పుడు స్టార్ట్ అయింది. వచ్చింది 7-8 ఇయర్సే. 7-8 ఇయర్స్లో ఒక 2 ఏళ్ళు తీసేయండి, 2020, 2021 కరోనా. అది ఎవరికి అచ్చు రాలేదు, ఎత్తుకుపోయింది. మీకు రాలేదు, నాకు రాలేదు, ఎవరికి రాలేదు. ఓకే, అది తీసేయండి. అది చేస్తే 6 ఏళ్ళు. 6 ఏళ్లలో ఐ థింక్ అబౌట్ 25 ఫిల్మ్స్ అపార్ట్ ఫ్రమ్ 30. ఓటీటీలో ఇప్పుడు ఆ సేవ్ ద టైగర్ అండ్ అసలు అది మనం మాట్లాడుకోవాల్సి తీరాల్సిన సబ్జెక్ట్. అండ్ మై డియర్ దొంగ ఇన్ ఆహా. ఎస్ ఎస్, అది కూడా బాగా ఆడింది. ఎస్ సార్, ఫుల్ లెంత్ మీరు సెంట్రిక్గా ఫుల్ లెంత్గా చేసుకున్న సినిమాలు ఉన్నాయి. ఎస్, అవి మంచిగా సక్సెస్ అయినాయి. కానీ సేవ్ ది టైగర్స్ అనేది నాకు తెలిసి అభినవ్ గోమటం గారిది. ఆ సిరీస్లో మీరు మన రోహిణి గారు కాంబినేషన్స్ మామూలు లేవు. అయితే ఏంటి సార్ పరిస్థితి? ఎట్లా చేసేవాళ్ళ? ఏమన్నా ప్రాక్టీస్లు చేసేవాళ్ళ, వర్క్షాపులు చేసేవాళ్ళ? ఎట్లా అసలు ఫన్ ఎట్లా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బాగా రాశారు సార్. అది సిరీస్ అనేది వెరీ గుడ్ రైటింగ్. అది ఆ సిరీస్ ఏంటంటే పేపర్ మీదనే లేస్తుంది. అది ఎవరు యాక్టర్ ఏంటి అని మీరు ఊహించుకోకన్నా ముందే పేపర్ మీదనే మీరు చదువుతుంటేనే దిస్ ఇస్ ఫనీ, దిస్ ఇస్ గోయింగ్ టు వర్క్అవుట్. అంత బాగా ఇట్ హెస్ బీన్ రిటర్న్. ప్రదీప్ అద్వైతం అన్న, విజయ్ నామోజు, ఆనంద్ కార్తిక్, వీళ్ళు ముగ్గురిలో ప్రదీప్ అద్వైతం అన్న మీకు తెలిసి ఉంటుంది, ఛాంపియన్స్ డైరెక్ట్. అమేజింగ్లీ వాళ్ళు దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అట్ రైటింగ్. ఫస్ట్ వాళ్ళ రైటింగ్, ఇక తర్వాత మా యాక్టింగ్ దాకా వస్తే అంతా కెమెరా ఇంప్రొవైజేషన్ సార్. ఎస్పెషల్లీ నావి రోహిణిది ఎట్లా అంటే వీళ్ళు కట్టి చెప్పలేదు అంటే అది వెళ్తూనే ఉంటుంది. అదొక పంచడం, నేను పంచడం. అరే సీన్ అయిపోయి 5 నిమిషాలు అవుతుంది అన్నట్టు ఉంటుంది. అవునా? ఈయనయా ఆవిడ అట్లా ఇట్లా. సో ప్రదీప్ అన్న కానీ మా డైరెక్టర్ కానీ చెప్పేవాళ్ళే కట్ చెప్పా, లేకపోతే ఇట్లనే వెళ్తున్నా. అరే లెంత్ వెళ్ళిపోతుంది మీ వల్ల, లాస్ట్లో ఏది కట్ చేయాలి ఏది ఉంచాలి పెద్ద ప్రాబ్లం, ఏంది వద్దు కట్ అని. తర్వాత మేము సరే అన్న పేపర్ మీద ఇది చూసుకొని మేమే ఇంకా వీ యూస్ టు ఇంప్రొవైజ్. ఈ లైన్ ఇట్లా అందాం, అది ఇది. అండ్ రోహిణి ఈజ్ వెరీ గుడ్ విత్ ఇంప్రొవైజేషన్స్ అండ్ ఎవ్రీథింగ్. షీ ఈజ్ అమేజింగ్. సో దట్ ఎనర్జీ గివ్ అండ్ టేక్ బాగా ఇట్ వర్క్డ్ అవుట్. అందుకని ఐ థింక్ ఆడియన్సెస్ రియలీ లవ్ ఆర్ కాంబినేషన్. అమేజింగ్ వచ్చింది సార్. నేను ఐఎమ్ నాట్ కిడింగ్. సీజన్ 3 మీకు సీజన్ 1-2 కనుక నచ్చితే సీజన్ 3 మీకు 1-2 కంటే ఎక్కువ నచ్చింది. అది ఊరికే నేను చెప్పట్లేదు, ఐ నో. ఎందుకంటే వీళ్ళు సీజన్ 3కి స్టోరీ కంటిన్యూ చేద్దామని రాసుకుంటూ వచ్చి ఓ సగంకి వెళ్ళిన తర్వాత వీళ్ళకే బోర్ దొబ్బింది. వీళ్ళకే ఆ మూడ్ లేక ఈ అమ్మాయి ఇదేం బాగా రావట్లేదని చించి పక్కన పడేసి మళ్ళీ రాయడం మొదలెట్టారు. సో ఇట్ టుక్ లాంగర్ టైమ్ టు రైట్ దాన్ ఒక 1 monthలో అయిపోద్ది యూజువల్లీ. 1 month 45 daysలో ఎవ్రీథింగ్ విల్ బి సెట్. ఐ థింక్ దే టుక్ 3 months to write this only because of this. Same casting, same anta setup. Same casting, same setup, but story ముందరికి చాలా ఇంట్రెస్టింగ్ గా వెళ్ళబోతుంది. People are going to be surprised. First episode ఎవ్వడికి అర్థం కాదు. నేను ఛాలెంజ్
ఫస్ట్ ఎపిసోడ్ ఎవరికి అర్థం కాదు. మీరు కూర్చుంటే కరెక్ట్గా ఫస్ట్ ఎపిసోడ్ ఎండ్, సెకండ్ ఎపిసోడ్ నుంచి మీకు అర్థం అవుతుంది ఏంది ఇక్కడ ఏం ఇదా జరుగుతుందా, ఏం ఎత్తుకున్నారు అసలు. ఇట్స్ అమేజింగ్. ఒక ఐఎమ్ హోపింగ్ ట్రైలర్ ఒక 1 month లో వస్తుందేమో, దెన్ ఎవ్రీబడి విల్ నో. ఇట్స్ గోయింగ్ టు బి క్రేజీ గుడ్. సూపర్. మీ తెలుగు ఇండస్ట్రీలో ఉన్న పెద్ద స్టార్స్ ఇప్పుడు వెంకటేష్ గారైనా చిరంజీవి గారైనా చేస్తారు, అయిపోయింది. మిగతా హీరోలతో చేసే ఛాన్స్ సార్ చేయడం అయిపోవడం ఏంటి సార్, నాకు అర్థం కాలేదు అది. అంటే అర్థం కాలేదు. చిరంజీవి గారితో కాంబినేషన్ అన్ఎక్స్పెక్టెడ్ అన్నారు, చేస్తారు, పెద్ద కల్తీ. అయితే ఇంకొక సినిమా కూడా చేస్తా, నాకు కావాలి. తప్పేంటి అందులో, అయిపోవడం ఏంటి? అయిపోవటం అంటే ఐ మీన్ అదే చేయాలన్న అయిపోయింది. లేదు, వెంకటేష్ గారితో అవ్వలేదు సార్. ఐ థింక్ యూ షుడ్ వర్క్ విత్ వెంకటేష్ సార్. ఐ లవ్ టు వర్క్ విత్ హిమ్. అసలు నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి, ఎప్పుడు బోర్ కొడితే అప్పుడు పెట్టుకొని చూసే సినిమాలు, ఎప్పుడు మన జెమినీ టీవీలో కానీ ఎక్కడన్నా వస్తే ఇంకా ఛానల్ ఫ్లిప్ చేయకుండా కూర్చొని సినిమా చూసిన రోజులు. No way. I'd love to work. I want to work with Venkatesh garu. He's amazing. ఆయన అసలు వస్తుంది. ఇప్పుడు ఆదర్శ కుటుంబం నడుస్తుంది షెడ్యూల్. నెక్స్ట్ అనిల్ గారు షెడ్యూల్ ఉన్నట్టుంది. ఐ హోప్ సో. వస్తుంది. ఆయన వదిలిపెట్టరు. ఆయన వన్స్ ఇంకైతే అనిల్ గారు వదిలిపెట్టరు. ఐ హోప్ సో. అదే అనవసరంగా ఓవర్ కాన్ఫిడెంట్ కూడా ఉండకూడదు. అదే అడుగుతారా అసలు మీరు వర్క్ చేస్తున్న డైరెక్టర్స్తో నెక్స్ట్ సినిమా స్టార్ట్ అవుతున్నప్పుడు మనకి ఏమైనా ఉంటుందా, మనం ఏమైనా టచ్లో ఉంటామా? నేను అలాంటివి ఏమన్నా నాకు ఇంకొకళ్ళ గురించి తెలియదు కానీ సార్, బట్ నేను ఐఎమ్ ఆల్వేస్ ఇన్ టచ్ విత్ ప్రదీప్ అద్వైతం అన్న, మా సేద టైగర్స్ టీమ్. అవును. అండ్ ఐఎమ్ ఆల్వేస్ నేను మొన్ననే మెసేజ్ చేశా అనిల్ అన్నకి. అనిల్ అన్న ఆల్రెడీ కలుద్దాం అన్నారు. సో ఐ థింక్ హీస్ అ లిటిల్ బిజీ హియర్ అండ్ దేర్. ఒకసారి వెళ్ళి కలుస్తా సరదాగా. నేను చెప్పా జస్ట్ లెట్స్ హ్యావ్ లంచ్ అని. సినిమా గురించి వదిలేయండి, అసలు సినిమా ఇది కాదు కానీ జస్ట్ ఐ వాంట్ టు నో అ థింగ్ ఆర్ టూ అబౌట్ రైటింగ్. మీరు ఈ రైటింగ్ ఎట్లా, హౌ ఆర్ యూ క్రాకింగ్ అని. మీరు ఈ ఇంటర్వ్యూ పెడితే ఆయనకు ముందే అర్థం అయిపోద్దు, వీడు నన్ను ఇప్పుడు రైటింగ్ మీద అడుగుతాడేమో. అంటే కొంతమంది చాలా మంది ఆర్టిస్టులని ఏంటి సార్ ఏంటి పరిస్థితి అంటే, సినిమా చేయటం వచ్చినవి చేసుకుంటూ వెళ్ళటం కానీ ఎవరి దగ్గరికి వెళ్ళి అడగమని కొంతమంది రిజర్వ్గా ఉంటారు. కొంతమంది ఏమో అడిగితే తప్పే ఉంది, మనం ఉన్నాం గుర్తు చేయాలి కదా అని కొంతమంది అంటారు. ఏది తప్పలేదు సార్ అందులో. మీరు ఏ టైప్ అనేది? అది అడిగినా అడగకపోయినా ఎందులో కూడా అది అసలు తప్పు లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే దీస్ డేస్ డైరెక్టర్స్ ఆల్సో హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ కాస్టింగ్. ఎవరిని పెట్టుకోవాలి ఏంటి అన్నది వాళ్ళకు కూడా ముందు నుంచి వాళ్ళ స్టోరీ ఊహించుకున్న టైం దగ్గర నుంచి దే ఆర్ ఆల్సో థింకింగ్ అబౌట్ ఇట్ ఈస్ వాట్ ఐ ఫీల్. సో మనకు వస్తాయి. నేను నా ప్రయత్నాలు నాకు జరుగుతూ ఉంటాయి సార్. ఎక్కువ దాని గురించి మాట్లాడడం ఇష్టపడను నేను, బట్ నా ప్రయత్నాలు నాకు ఉంటాయి. ఓకే, సూపర్ అండి. మీరు అప్పుడు 10 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం 30,000 రూపాయలు శాలరీ వదిలేసి వచ్చారు. ఇప్పుడు ఉన్నట్టే నాకు తెలిసి 7 lakhs 8 lakhs అయిపోయింది పర్ మంత్ మీ శాలరీ. దాన్ని వదులుకొని వచ్చారు కాబట్టి ఇక్కడ కాంపన్సేషన్ అయిపోయిందంటారా? సంపాదించుకున్నారా గట్టిగా? అంటే ఈ ఇండస్ట్రీకి ఉన్న పొటెన్షియల్కి అది సరిపోదు కదా సార్. ఐటీ ఇండస్ట్రీకి ఉన్న పొటెన్షియల్కి అది ఓకే, దీని వేరు కదా సార్. ఎస్. సంపాదించుకున్నారా ఆస్తులు? కనీసం ఒక మంచి ఫ్లాట్, మంచి విల్లా? లేదు, ఐఎమ్ జస్ట్ ప్లానింగ్ టు బై అ ఫ్లాట్. ఓకే, ఇప్పుడు ఓకే. సినిమా చేస్తున్నంతసేపు ఆన్ సెట్ మీ ప్రొఫెషన్. సినిమా లేనప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు అభినవ్ గారు ఏం చేస్తుంటారు? ఫాలో అవుతుంటారా ప్రపంచాన్ని? ఎస్ నేను సినిమాలు ఎక్కువ చూస్తా. నేను మన తెలుగు సినిమాలు కాకుండా వేరే లాంగ్వేజ్ సినిమాలు చూడడానికి బాగా ఇష్టపడతా. మొన్నటి దాకా మలయాళం సినిమాలు బాగా చూసేవాడిని. జస్ట్ ఈ లాస్ట్ 1 year నుంచి చూడడం మానేసా. ఎందుకంటే ఆ సినిమాలు చూస్తే అట్లాంటి సినిమాలో మనం ఉంటే బాగుంటది కదా అని అనిపిస్తుంది. అట్లాంటివి రావు. మన సినిమా లాంగ్వేజ్ వేరు, తెలుగు సెన్సిబిలిటీస్ వేరు. మనదేం తక్కువేం కాదు. నేను ఇప్పుడే చెప్పా, కమర్షియల్ సినిమా రాయడం అంత ఈజీ కాదు. ఐ లవ్ డూయింగ్ తెలుగు ఫిల్మ్స్. అప్పుడప్పుడు అట్లాంటివి కూడా చేయాలనిపిస్తుంది. మనం అక్కడికి వెళ్ళి మనం మళ్ళీ ఇట్ విల్ బి డెల్. అక్కడికి వెళ్తే ఎవడైతే ఏం తెలియదు. అలా కాదే అని కొంచెం పక్కకు పెట్టి ఐఎమ్ వాచింగ్ అ లాట్ ఆఫ్ డాక్యుమెంటరీస్ దీస్ డేస్. ఐ వాచ్ మన
స్పేస్ మీద ఐ వాచ్ డాక్యుమెంటరీస్ ఆన్ కరెంట్ అఫైర్స్, టు స్పిరిచువల్ డాక్యుమెంటరీస్. ఐ వాచ్ పాడ్కాస్ట్. ఈ ఇవాళ రేపు ఎస్పెషలీ దేర్ ఆర్ కపుల్ ఆఫ్ పాడ్కాస్ట్ ఐ ఫాలో, వెరీ ఇన్ఫర్మేటివ్ అండ్ బాగా ఓహో ఇది కూడా ఇట్లా ఓకే మనకు చిన్న చూచాయిగా మనకు తెలుసు అంతే, బట్ ఒక ఎక్స్పర్ట్ని పిలిచి కూర్చోబెట్టి వాళ్ళు మాట్లాడుకుంటూ డబ్బా ఇంత ఉందా దీనిలో అని చిన్న టైం పాస్ అనుకోండి. అది పాడ్కాస్ట్ ఇవి షూట్ టైంలోనే ఎక్కువ ఐ వాచ్, ఎందుకంటే మాకు అప్పుడప్పుడు షార్ట్ మధ్యలో చాలా టైం ఉంటుంది. అవును, అంటే ఒక్కొక్కసారి 8కి వెళ్ళిపోతే 10 వరకు ఏమి ఉండదు, అప్పుడు ఓపెన్ చేసుకొని కూర్చుంటా. 10 to 11 చేసుకొని మళ్ళీ 3 o'clock వరకు ఏమి ఉండదు, ఆ మధ్యలో ఐ ఓపెన్ చేసుకొని కూర్చుంటా. ఇట్లాంటివి ఐ డూ, దట్స్ వాట్ ఐ డూ. అండ్ నార్మల్గా ఐ మీట్ మై ఫ్రెండ్స్. ఓకే, నేను పబ్బుల్లో కంటే కెఫేలోనే ఎక్కువ కనపడతా. ఎవడన్నా నా గురించి వీడు తాగుదాం వీడు కెఫేలో కనపడతాడు అనుకుంటే మీ ప్రాబ్లం. నేను కెఫేలో ఎక్కువ కనపడదు. ఏం లేదా వీకెండ్స్ కూడా పబ్కి వెళ్ళరా? అస్సలు. ఒకప్పుడు ఉండేది సార్, ఇప్పుడు అసలు ఆ ఇంట్రెస్ట్ పోయింది ఏంటో. ఇప్పుడు ఓన్లీ నాకు కంపెనీ ఇంపార్టెంట్ మోర్ దెన్ ఎనీథింగ్. ఆ కంపెనీ ఉంటే పబ్బా బారా ఇల్ల నీ ఇష్టం అంతే, నాకు అసలు ఎక్కడైనా ఓకే. అండ్ మా సేద టైగర్స్ టీమ్ తోటే మేము ఎన్ని పార్టీస్ చేసుకున్నాం. అదంతా మా మహివీరావు గారి గ్యాంగ్. మీ గ్యాంగ్ ఎవరు? ఇదే మన సేద టైగర్స్ టీమ్. ప్రదీప్ అన్న, మన ప్రియదర్శి, వాడు అసలు ఏం తాగట్లేదు అసలు ఇవాళ రేపు. ఆడు మొత్తం మానేసాడు. అవునా? ఆడు మానేసాడు, సిక్స్ ప్యాక్ ట్రై చేస్తున్నట్టున్నాడు ఆడు. ఆడికి మొన్న చూసాను నేను. ఇట్లా అంటే ఏంట్రా ఐరన్ మ్యాన్ సూట్ లెక్క వస్తుంది, అదేంటో అది అని. ఓకే క్యాలిస్థెనిక్స్ చేస్తున్నా మామ అన్నాడు. ఓకే నైస్ మామ, వెరీ గుడ్. అట్లా బట్ చాలా తక్కువ సార్, చాలా తక్కువ. నాకు డ్రింకింగ్ ఈజ్ నాట్ అన్ థింగ్ ఫర్ మీ, ఇట్ ఈస్ ద కంపెనీ. ఇక కంపెనీ ఉంటే గ్రీన్ టీ ఈజ్ ఆల్సో గ్రేట్ కంపెనీ. సూపర్. ఫ్రీ టైంలో అన్నీ ఫాలో అవుతూ అంటున్నారు కాబట్టి ఏంటి పొలిటికల్గా ఏం జరుగుతుంది, ఏంటి పాలిటిక్స్ ఫాలో అవుతారా, బిజినెస్ ఫాలో అవుతారా, స్పిరిచువల్ ఫాలో అవుతారా, ఏంటి మీ ఇంట్రెస్ట్ ఏంటి? మై బేసిక్ ఇంట్రెస్ట్ ఇస్ ఏం చెప్పాలి సార్ అంటే చిన్న జియో పాలిటిక్స్ ఐ ఫాలో. అసలు ఏం జరుగుతుంది దేశంలో, వేరే దేశాలలో ఏం జరుగుతుంది ఇది ఐ ఫాలో. ఈ స్పేస్ మీద ఐ లైక్ దోస్ డాక్యుమెంటరీస్. బేసిక్గా మూన్ ల్యాండింగ్. ఇక్కడ రెండు డిస్కషన్స్ ఎక్కువ జరుగుతున్నాయి, కంటిన్యూస్గా జరిగేది. జెండర్ ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి గట్టిగా. అసలు మీరెవరు మాకు చెప్పడానికి? మీరెవరు మాకు చెప్పడానికి? మా ఫ్రీడమ్ మాకు ఉంటుంది, మా స్వేచ్ఛ మాకు ఉంటుంది, ఒక డిస్కషన్. లేదు ఇలా ఉండొచ్చు కదా, అలా ఉండొచ్చు కదా, ఒక డిస్కషన్. ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు అసలు? చాలా బాగా. మొన్న ఈ మధ్య శివాజీ గారు మాట్లాడిన తర్వాత డిస్కషన్స్. అబ్సల్యూట్లీ. మీ ఒపీనియన్ ఏంటి? అంటే నేను స్పెసిఫిక్గా ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్ ఆర్ ఆ ఇష్యూ గురించి మాట్లాడను నేను, బట్ ఐ ఫీల్ ఈ జెండర్ ఇష్యూస్ గురించి మాట్లాడేటప్పుడు దే టాక్ అబౌట్ జెండర్ బయాస్, దే టాక్ అబౌట్ దే టాక్ అబౌట్ జెండర్ ఈక్వాలిటీ. I have a big problem with gender equality. సో ఎస్పెషల్లీ ఈ జెండర్ మీద మాట్లాడేటప్పుడు దిస్ జెండర్ ఈక్వాలిటీ అనేది ఇట్ ఓన్లీ ఫిట్స్ వెల్ ఫర్ ఆపర్చునిటీస్. ఆపర్చునిటీస్ దగ్గర కూడా ఒకంత వరకే ఇట్ విల్ ఫిట్ వెల్. దాని తర్వాత ఆపర్చునిటీ అందరికి అవైలబుల్ ఉండాలి, కానీ మెరిట్ కూడా స్థానం ఉండాలి కదా. అవును, మెరిట్ అనేది ఆర్ టాలెంట్ అందరికి ఉంటుంది, స్కిల్కి కూడా స్థానం ఉండాలి కదా. టాలెంట్ ఒకంత వరకు తీసుకెళ్తుంది మిమ్మల్ని, బట్ స్కిల్లే విల్ మేక్ యూ సంబడి లైక్ చిరంజీవి గారు. ఇప్పుడు దానిలో కూడా షుడ్ వి జస్ట్ యాక్సెప్ట్ ఎనీ గర్ల్ టు బి దట్ సూపర్ స్టార్? అది మనం చేయగలమా? అది మనం చేయకపోతే ఈక్వాలిటీ లేదు అని మనం ఇంకా ఒక జెండర్ మధ్యలో ఒక డివిజన్ని మనం క్రియేట్ చేసుకోవచ్చా? ఈజ్ దట్ ద రైట్ థింగ్? అండ్ ఎస్పెషలీ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ దీస్ జెండర్స్, ఈ జెండర్ ఈక్వాలిటీ అన్నది నాకు ఐ హ్యావ్ అ బిగ్ ప్రాబ్లమ్ విత్ దట్ నెరేటివ్ సార్. ఓకే, ఎందుకంటే ఐ డోంట్ యాక్సెప్ట్ జెండర్ ఈక్వాలిటీ. ఓకే,
సింపుల్ రీజన్ ఎందుకంటే సార్, వీఆర్ ఆల్ మేడ్ బై నేచర్. అవును. మనం నేచర్ నుంచి వస్తాము, నేచర్లోకి వెళ్ళిపోతాం. టుడే వీఆర్ ఇన్ ద హ్యూమన్ ఫామ్. దిస్ ఈజ్ ఆల్సో మేడ్ అవుట్ ఆఫ్ నేచర్. నా అబ్జర్వేషన్లో, ఇన్ మై ఒపీనియన్, నేను చూసింది ఏంటంటే, నేచర్ అసలు ఈక్వల్ ఒకలాగా క్రియేట్ చేస్తే ఇంకొకటి అదేలాగా క్రియేట్ చెయ్యదు. దేర్ ఆర్ సమ్ 1600 స్పీషీస్ ఆఫ్ బర్డ్స్ అని చెప్పామనుకోండి. వై 1600? ఒక స్పీషీస్ సరిపోదా? బర్డ్ ఒకటి చాలుగా. బర్డ్ ఎందుకుందో అది బర్డ్ మనకెవడికి తెలియదు. బట్ అది నేచర్ని, అట్మాస్ఫియర్ని బ్యాలెన్స్ చేయడానికి యూ నీడ్ 1600 స్పీషీస్ ఆఫ్ బర్డ్స్. యూ కెన్ కాల్ దెమ్ బర్డ్స్, బట్ నాట్ ఆల్ బర్డ్స్ ఆర్ ఈక్వల్. ప్యారెట్ క్రోలాగా కనపడదు. క్రోకి స్పారోకి చాలా డిఫరెన్స్ ఉంది. వీటన్నిటికీ ఈగిల్కి చాలా డిఫరెన్స్ ఉంది. వై ఆర్ వి మిస్సింగ్ దిస్ పాయింట్? యు ఆర్ నాట్ మేడ్ బై మనం ల్యాబ్లోనో ఫ్యాక్టరీలోంచో చేసి వచ్చిన వాళ్ళం కాదు. మ్యాన్ మేడ్ థింగ్స్ ఆర్ ఈక్వల్. ఇఫ్ యు ఆర్ మేడ్ బై నేచర్, యు ఆర్ నాట్ ఈక్వల్. ఓకే, యు ఆర్ యూనిక్. ఓకే. కుక్క, వుల్ఫ్, నక్క ఇవన్నీ ఒకటే జాతి అని అంటారు. బట్ కుక్క ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ వుల్ఫ్ కదా, వుల్ఫ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ నక్క కదా. ఎందుకు అలా? అది ఎందుకు మరి? అవి కూడా అన్నీ ఒకటే ఈక్వల్గా ఉంటే బాగుంటాయి. మనకి ఇంట్లో పెట్టుకునే డొమెస్టిక్ యానిమల్సే డిఫరెంట్ బ్రీడ్స్. వై? ఓకే, ఒక కుక్క ఒకటి సరిపోదా? అండ్ లాట్ ఆఫ్ దీస్ యానిమల్స్ ఆర్ ఆల్సో దే ఆర్ మేడ్ టూ డిఫరెంట్ బ్రీడ్స్ని కలిపి కొత్త బ్రీడ్ని తయారు చేస్తాం. ఎందుకు అసలు? ఎందుకు అదే ఎందుకు అసలు? అండ్ ఇంకోటి, మన నేచర్ని క్రియేట్ చేసింది ఏది కూడా ఈక్వల్గా ఉండదు. ఓకే, ఇట్ ఈస్ యూనిక్ ఫ్రమ్ వన్ అనదర్. యూనిక్ అంటే నీకు ఒక సపరేట్ పర్పస్ ఉంది, నువ్వు దాన్ని ఫుల్ఫిల్ చేయాలి. నేచర్లో నువ్వు పుట్టినందుకు, నీకు ఇప్పుడు లైఫ్ ఉన్నందుకు నువ్వు అది ఫుల్ఫిల్ చేయాలి. ఓకే, ఒక కుక్క చేస్తుంది, ఒక పిల్లి చేస్తుంది, ఒక బర్డ్ చేస్తుంది, ఒక లయన్ చేస్తుంది, ఒక టైగర్ చేస్తుంది. అట్లాగే ఒక అబ్బాయి చేయాలి, ఒక అమ్మాయి చేయాలి. దట్ ఈస్ ద హోల్ పాయింట్. ఈ ఈక్వాలిటీ అనేది ఎక్కడొస్తుందంటే, ఈక్వల్ ఆపర్చునిటీ ఫర్ ఎడ్యుకేషన్. ఎస్. ఈక్వల్ ఆపర్చునిటీ టు ఎర్న్ మనీ. ఎస్, యూ నీడ్ ఈక్వల్ ఆపర్చునిటీ. దట్ ఈస్ ట్రూ. బట్ మళ్ళీ అక్కడ కూడా మెరిట్కి మళ్ళీ స్థానం ఉండాలి. ఈ జెండర్ ఈక్వాలిటీ అని మాట్లాడుతుంటే మనము ది అదర్ సైడ్ ఆఫ్ దిస్ యూనిక్ దీన్ని మనం మర్చిపోతాం. ప్రధానంలో జెండర్ ఈక్వాలిటీ ఉండదు. అట్లా జెండర్ ఈక్వాలిటీ అట్లా ఉండదు. ఓకే, దేనిలో ఇప్పుడు ఈక్వాలిటీ అనే దానికి అసలు నేచర్లో ప్లేసే లేదు. ఓకే, మనిషిగా నువ్వు ఫ్యాక్టరీ నుంచి వచ్చావు అనుకో, దెన్ నువ్వు అనుకో నువ్వు ఈక్వలా కాదా అని. నువ్వు నేచర్ నుంచి వస్తున్నావు. నీకు ఈక్వల్ ఉండే అర్హత నీకు నేచర్ ఇవ్వలేదు, ఆర్ దేవుడే ఇవ్వలేదు. ఓకే, నీకు ఒక బుర్ర అందరికి ఇచ్చాడు. అఫ్ కోర్స్ నాకు మీరు చెప్తుంటే ఓకే అర్థమైంది. రెండు సపరేట్ థింగ్స్గా ఉన్నప్పుడు, అఫ్ కోర్స్ మేల్ ఫీమేల్ సపరేట్గా ఉన్నప్పుడు ఓకే, ఆపర్చునిటీస్ ఓకే, రైట్. ఇప్పుడు మనం ఈక్వాలిటీ గురించి మాట్లాడేటప్పుడు ఏంటంటే వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ఆపర్చునిటీస్ ఓన్లీ. ఓకే, అబ్బాయిలు చేసిందల్లా అమ్మాయిలు చేయాలి, ఆర్ అమ్మాయిలు చేసింది అబ్బాయిలు కూడా చేయొచ్చు కదా అంటే అవ్వదు. దెర్ ఇస్ వన్ స్టడీ దట్ దే హ్యాడ్ ఇన్ వన్ ఆఫ్ దీస్ హార్వర్డో ఆక్స్ఫర్డ్లోనో ఎక్కడో. ఒక అబ్బాయి అమ్మాయి పెళ్ళి అయినా అవ్వకపోయినా వాటెవర్, ఇఫ్ నైట్ టైం పడుకుంటే అట, న్యూ బోర్న్ బేబీ కనుక పక్క రూమ్లో కొంచెం చిన్నగా అనో లేకపోతే ఏడుపో ఏదో స్టార్ట్ చేయగానే అమ్మ ఫస్ట్ లేస్తుందట. దానికి అబ్బాయికి తెలీదు, అది పట్టుకోలేడు సెన్స్. అమ్మ మాత్రం వెంటనే లేచి షీ విల్ గో ఇన్ సైడ్. ఓకేనా? నైట్ టైమ్ ఇది సేమ్ నైట్ టైమే నేను మాట్లాడేది. ఒక 12-1కి న్యూ బోర్న్ బేబీ కనుక చిన్నగా డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యి ఏడుస్తుంది. ఇదే నైట్ టైము బయట గేట్ దగ్గర ఏదైనా చిన్న శబ్దం వచ్చింది అనుకోండి, వెంటనే అబ్బాయి లేస్తాడట. ఆ సౌండేగా నైట్ టైమ్. ఇద్దరు పడుకునేలో సౌండ్, ఒక సౌండ్కి ఒక జెండర్ రియాక్ట్ అవుతే ఇంకొక సౌండ్కి ఇంకొక జెండర్ రియాక్ట్ అవుతుంది. దట్స్ హౌ ఆల్సో యూ నో దట్ దేర్ ఇన్స్టింక్ట్స్ ఆర్ నాట్ ద సేమ్. ఓకే, ఎందుకు అంటే ఫీమేల్స్కి నర్చరింగ్ పవర్ ఎక్కువ,
అందుకే మనకి అమ్మ సెంటిమెంట్ ఎక్కువ వర్కౌట్ అవుద్ది కానీ నాన్న సెంటిమెంట్ అంత వర్కౌట్ అవ్వదు. ఓకే. ఎందుకంటే నిజంగానే పిల్లలకి వాళ్ళ అమ్మతోటి ఆ కనెక్షన్ అది అట్లా ఉంటుంది. అది దట్ ఈస్ అ నేచర్ మేడ్ కనెక్షన్ బికాజ్ యూ కేమ్ అవుట్ ఆఫ్ హర్ వూమ్. యూ కెన్ నాట్ గో అగెయిన్స్ట్ ఇట్. ఎందుకు ఈయన కూడా లేవచ్చుగా, పిల్లోడిని మధ్యరాత్రి లేచి ఇది చేయొచ్చు, వాడు లేవలేడు. అండ్ నువ్వు లేపితే లేస్తాడేమో, అది వేరే విషయం. కానీ ఆ ఇన్స్టింక్ట్ ఉండదు వాళ్ళల్లో, ఇది గుర్తించాలి. అన్నిట్లో ఈక్వాలిటీ అనేది ఉండదు. బయట ఎవరన్నా ఇంట్రూడర్ థీఫ్ వచ్చాడు అనుకోండి, 100% ఆ అబ్బాయే వెళ్తాడు ముందు. వాడు డోర్ తీయాలంటే అబ్బాయే తీస్తాడు, అమ్మాయిలు తీయరు. ఎందుకంటే వాళ్ళకి కొద్దిగా భయం అనేది ఉంటుంది. ఇట్స్ ఓకే అండ్ దట్ ఈస్ న్యాచురల్. దట్ ఈస్ హౌ యు ఆర్ మేడ్. వాళ్ళు దే ఆర్ మెంట్ ఫర్ సర్వైవల్, అబ్బాయిలు. అండ్ విమెన్ ఆర్ మెంట్ ఫర్ నర్చరింగ్. దే హ్యావ్ ద నర్చరింగ్ పవర్. అంటే ఒక సూపర్ పవర్ అనుకోండి. అసలు మనం సూపర్ హీరోస్ గురించి సినిమాలలో చూడడం కానీ రియల్ లైఫ్లో సూపర్ హీరోస్ ఎవరండి? విమెన్. బికాస్ దే కెన్ క్రియేట్ అన్ అదర్ హ్యూమన్ బీయింగ్. అది ఏమన్నా మనకు అది రోజు జరుగుతుంది. 1.4 బిలియన్ పాపులేషన్, 1.5 బిలియన్ పాపులేషన్ కాబట్టి మనకి పెద్ద అది ఎవ్రీడే జరుగుతుంది. ఎవ్రీబడి ఇంతమంది పిల్లలు పుడతారు అన్న దానిలో మనం సింపుల్ ఫ్యాక్ట్ని మనము వీ హ్యావ్ టేకెన్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. బట్ ఇఫ్ యూ యాక్చువల్లీ థింక్ అబౌట్ ఇట్, మీరు అబ్బాయిలు ఎంత పైన కింద కొట్టుకున్నా కూడా యూ కెన్ నెవర్ మేక్ అన్ అదర్ హ్యూమన్ బీయింగ్. గర్ల్స్ క్యాన్. దట్ ఈస్ అ సూపర్ పవర్. సో ఇది ఈక్వల్ అనుకుంటూ నాకు పిల్లలు వద్దు ఇట్లాంటివి ఇది అంటే యు ఆర్ గోయింగ్ అగేన్స్ట్ నాట్ ఎనీబడి ఎల్స్. మీ పేరెంట్స్కి మీరు అగేన్స్ట్కి వెళ్ళండి, మీ హస్బెండ్కి మీరు అగేన్స్ట్కి వెళ్ళండి, మీ బాయ్ ఫ్రెండ్కి మీరు అగేన్స్ట్ వెళ్ళండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ కానీ, బట్ యు ఆర్ ప్రైమరీలీ గోయింగ్ అగేన్స్ట్ నేచర్. ఓకే, నేచర్కి అగేన్స్ట్కి వెళ్తే అది మనకి మైనస్సే అవుద్ది కానీ ప్లస్ అవ్వదు. ఇది ఈ జెండర్ విషయంలో నేను మీకు చెప్పా. ది అదర్ థింగ్, ఇక్కడ జెండర్ ఈక్వాలిటీ ఉంది ఒక దగ్గర. మీరు ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, పడుకుంటున్నారా మీరు, బాగా తింటున్నారా, ఎక్సర్సైజ్ చేస్తున్నారా మీరు, స్ట్రెస్ పెరిగింది, బీపీ పెరిగింది అంటాడు. అక్కడ అబ్బాయి అమ్మాయి ఎవడు చూడ్డుగా. బీపీ పెరిగింది అనుకోండి, వాట్ విల్ ద డాక్టర్స్ ఏ? స్ట్రెస్ రిలేటెడ్ అండి. స్ట్రెస్ ఎందుకు అవుతుంది? బికాజ్ వీఆర్ డే బై డే మనం నేచర్ నుంచి దూరం వెళ్ళిపోతున్నాం కాబట్టి మనకు స్ట్రెస్ పెరుగుతుంది. మన నేచర్ తోటి కనెక్ట్ అయి ఉంటే మనకు స్ట్రెస్ పెరగదు. ఓకే, మన పేరెంట్స్ ఆర్ మన అమ్మమ్మలు తాతయ్యలు, హౌ వేర్ దే కనెక్టెడ్ టు నేచర్? బికాస్ దే యూస్ టు ఈట్ ఆర్గానిక్ ఫుడ్. 1995 నుంచి మనకి సాఫ్ట్ డ్రింక్స్, ఆ కంట్రీ ఫుడ్, ఈ కంట్రీ ఫుడ్, మనకున్న ఫుడ్డే చాలా ఎక్కువ. ఏది మనం చిరుతిండ్లు అవ్వనివ్వండి, ఫాస్ట్ ఫుడ్ అవ్వనివ్వండి, ఇది దీని మించి మనకి వెస్టర్న్ ఫుడ్ కూడా రావడం వల్ల వాళ్ళ ఒబేసిటీ పెరిగిపోయింది. మరి తిన్న ఫుడ్కి తగ్గ ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే అమ్మాయిలకి PCOS, అబ్బాయిలకి థైరాయిడ్. ఏంటి మీరు చాలా తగ్గినట్టు, అంత ముందు కంటే కొంచెం ఫ్రేము తగ్గినట్టు అనిపిస్తుంది. అవునా? ఏం చేస్తున్నారు? I actually lost weight. అవునా? చాలా వరకు. ఎన్ని కేజీల దగ్గర? 10 kgs. 10 ఈ లాస్ట్ ఇయర్లో ఇన్ అబౌట్ 7 months I lost 10 kgs. ఓన్లీ అగైన్ సీక్రెట్ ఇది చెప్పండి. చాలా మంది అనుకుంటున్నాం కానీ అవ్వట్లేదు. ఏమిటి ఆ సీక్రెట్? ఫస్ట్ మోటివేటింగ్ పాయింట్ చిరంజీవి గారు. ఓకేనా, నేను చెప్పా కదా మీకు ఇంతకుముందు, May 22 సార్ని చూసి, ఆయన ట్రాన్స్ఫార్మర్ చూసి పిచ్చెక్కిపోయింది నాకు. ఓకే, అసలు ఏంటిది ఇది అండ్ సార్ చెప్పడం ఈజ్ అబౌట్ హిస్ ఫిట్నెస్ రొటీన్. మసూరిలో ఉన్నప్పుడు ఏదో ఇలా మాట్లాడుతుంటే సార్ సెడ్ ఐఎమ్ ఓన్లీ హ్యావింగ్ 1000 calories అని. 1000 calories మనకి ఒక లంచ్లో అయిపోద్ది. అవును, మనం ఈజీగా 3000 calories 4000 calories తినేస్తాం ఏది పడుతుంది తింటే, మనం నార్మల్గా చూసుకోకుండా. ఆయన డే అంతా 1000 calories తింటున్నాడు. వాట్ ఈస్ దిస్ అనుకొని, అండ్ ఇట్ వాజ్ అ మోటివేటింగ్ ఫ్యాక్టర్ అండ్ ఐ సెడ్ నో వే మ్యాన్, నేను కూడా ఇది చేస్తా అని మసూరి నుంచే స్టార్ట్ పెట్టా. డిన్నర్ని స్కిప్ చేసావు కంప్లీట్గా. ఎందుకంటే మసూరి బ్యూటిఫుల్ ప్లేస్, బట్ అక్కడ ఫుడ్ అంత బాగాలేదు. వాళ్ళు ఉప్పులు కారాలు వేయట్లేదు, వాళ్ళు ఎవరికి వండుతున్నారో నాకు తెలియట్లేదు. సో నేను అనుకున్నా అప్పుడే, ఎందుకురా తినాలి, ఊరికే తినాలా ఏంటి ఇప్పుడు నో అని టోటలీ స్టార్టెడ్ స్కిప్పింగ్ డిన్నర్. అంటే ఒక ఫస్ట్ 2 months ఐ స్కిప్ డిన్నర్. తర్వాత నుంచి డిన్నర్ కూడా 7 దాటిందంటే ఇంకా తినట్లేదు నేను. 100% ఐ లీడ్ బై 7:30 మ్యాక్స్.
ఇక దాని తర్వాత అయితే నేను ఐఎమ్ నాట్ ఈటింగ్. లంచ్ ఐఎమ్ హ్యావింగ్ బోత్ కుక్డ్ అండ్ నాన్ కుక్డ్. ఓకే. 100% సాలడ్. ఓహో! అందులో ఐల్ హ్యావ్ ఆనియన్, క్యారెట్, బీట్రూట్, రాడిష్, కుకుంబర్, ఇవి అన్నీ ఒక సర్వింగ్ అది ఉంటుంది. దాంతో పాటే దిస్ బ్రౌన్ రైస్ విత్ కర్రీ అండ్ ఎవ్రీథింగ్. ఓకే. మార్నింగ్ డెఫినెట్లీ ఐఎమ్ హ్యావింగ్ ఫ్రూట్స్. ఓకే. ఫ్రూట్స్ వెరీ ఇంపార్టెంట్ సార్. మార్నింగ్ వెన్ యూ హ్యావ్ ఫ్రూట్స్ ఏమవుద్దంటే రోజంతా మనకి షుగర్ క్రేవింగ్ తగ్గిపోద్ది. ఆహా! అది న్యాచురల్ షుగర్ కదా, అవును. అది బాడీలోకి వెళ్ళింది అంటే ఆర్టిఫిషియల్ షుగర్కి మనకి క్రేవింగ్ ఉండదు. అంటే మార్నింగ్ ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అంట వేరే ఏం బ్రేక్ఫాస్ట్ ఇడ్లీలు, దోసలు, నాకు ఇడ్లీలు దోశల మీద తినే గారెలు. నో ఇవన్నీ ఆ! అంటే నాకు ముందటి అంత ఇంట్రెస్ట్ లేదు. ఇఫ్ దెర్ వాజ్ అ హెల్తీ ఆల్టర్నేటివ్ ఐ వుడ్ గో ఫర్ ఇట్. ఓకే. ఐ థాట్ ఫ్రూట్స్ ఈజ్ వెరీ గుడ్. ఐ ఈట్ 2 kinds of fruits every day. ఓహో! పొమగ్రానైట్ యాపిల్, పొమగ్రానైట్ పపాయ, అట్లా. ఓహో! దిస్ ఐ జస్ట్ రీసెంట్లీ స్టార్టెడ్. బట్ దీనికన్నా ముందు మేజర్ వెయిట్ ఐ లాస్ట్ బై స్కిప్పింగ్ డిన్నర్. ఓహో! డిన్నర్ స్కిప్ చేస్తే ఏంటంటే మనం లంచ్ విల్ హ్యావ్ ఇట్ అరౌండ్ 1:32. దాని తర్వాత నుంచి 4-5కి ఒక గ్రీన్ టీయో ఏదో అలా తాగామనుకోండి, ఆర్ ఏదో ఒక ఫ్రూట్ తినాం. షూట్ టైంలో చెప్తున్నా, ఏదో ఫ్రూట్ ఐ హ్యాడ్ సంథింగ్. ఓకే, లైట్ తీసుకో. ఇంకా డిన్నర్ మనకి ఆకలేయదు అసలు నైట్ పడుకుంటా. నాకెందుకో అంటే ఐ ఫీల్ లైక్ కొంచెం దీనికంటే ముందు బికాస్ ఆఫ్ వెయిట్ గెయిన్ కొద్ది కొలెస్ట్రాల్ కూడా పెరిగింది సార్ బాడీలో. ఓహో! అయితే దానివల్ల కూడా కొంచెం ఆకలి, ఎపిటైట్ తగ్గింది నాకు. హుహుహు. ఐ సెడ్ ఉంటుంది మార్నింగ్ లేచేసరికి విపరీతంగా ఆకలి అవుతుంది, అండ్ దట్ ఈస్ గుడ్. ఎందుకంటే అది మనం ఫోర్స్ చేస్తుంది వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయమని. అవును. మనం నైట్ ఇంత తిన్నాం అనుకోని పడుకున్నాం అనుకోండి, పొద్దున లేచేసరికి నీకు అప్పుడప్పుడు ఆగలేదు. ఇట్ విల్ బీ ఈజీ టు స్కిప్ బ్రేక్ఫాస్ట్. ఎందుకంటే పడుకునే గంట ముందు ఇంత తింటే మీకు నైట్ అంతా సిస్టమ్ ఆఫ్లో ఉంటుంది, అది సరిగ్గా డైజెస్టే అవ్వదు కదా. సో అట్లా ఇట్లా దీస్ థింగ్స్ ఆర్ దేర్. ఓకే. సో అట్లా ఇది చేసి స్టార్టెడ్ వాకింగ్ బేసిక్గా. ఓకే. వాకింగ్ తర్వాత ఇప్పుడు ఫ్రమ్ అక్టోబర్ ఐ థింక్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ అవుట్ ఆల్సో. హుహు. నైస్ ట్రైనర్ ఐ హ్యావ్, వంశీ అని. వీఆర్ వర్కింగ్ అవుట్ అండ్ ఇంకా తగ్గాలి. ఐఎమ్ ట్రైంగ్ టు డూ దిస్. సూపర్. అయితే ఒకళ్ళనొకళ్ళు ఇన్స్పైర్ చేసుకుంటున్నారు, అయితే ఇన్స్పైర్ అవుతున్నారు, ఇన్స్పైర్ చేసుకుంటున్నారు. ఎస్ అబ్సల్యూట్లీ. ఎస్, సూపర్ అండి. ఒక 7 monthsలో 10 kgs అంటే చాలా డ్రాస్టిక్ చేంజ్. ఎస్. మరి ఇప్పుడు ఒక పార్టీలో ఉన్నప్పుడు పరిస్థితి ఏంటి? ఏముంది సార్, నేను చెప్పా కదా మీకు క్యాల్కులేషన్స్. పార్టీలో ఉన్న క్యాల్కులేషన్ కాదు సార్, అది 2021 తర్వాత, ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత 2022లో కూడా ఐ లాస్ట్ అ లాట్ ఆఫ్ వెయిట్ జస్ట్ బై వర్కింగ్ అవుట్ అండ్ ప్రోటీన్ డైట్ అది తీసుకొని. దాని తర్వాత ఏంటో కొంచెం ఈ డ్రింక్స్ మీద నాకు ఇంట్రెస్ట్ పోయింది. న్యాచురల్గానే అయింది అది. ఓకే. లైక్ ఓకే, లైట్ తీసుకో, ఎందుకు ఇప్పుడు మళ్ళీ కావాలి అని తాగాల్సిన అవసరం ఏం లేదు. ఏమేమి 3 monthsకి ఒకసారి అవుతుంది సార్ నాతోటి. 3 monthsకి ఒక 2 సార్లు అవుద్దేమో, 3 సార్లే అవుద్దేమో. ఇట్స్ మచ్ బెటర్ దాన్ ఎవ్రీ వీకెండ్ గోయింగ్ అండ్ డ్రింకింగ్. కూల్. అది పెద్ద ఇది కాదు. ఇయర్లో మనం ఒక 300 days డిసిప్లిన్గా మెయింటైన్ చేస్తే ఒక 30-40 రోజులు అటు ఇటు తిన్నా కూడా ప్రాబ్లం లేదు. ఎస్, దట్స్ వాట్ ఐ ఫీల్. సూపర్ అండి. మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు మా వాళ్ళకి. ఎస్, సూపర్ అండి. ఓకే. సో బట్ ఈ జెండర్ దీని మీద దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. ఈ ఈక్వాలిటీ అనేది కొన్ని వాటికే వర్తిస్తుంది, అన్నిటికీ వర్తించదు. అండ్ సంథింగ్ అబౌట్ ఈ వెన్ విమెన్ టాక్ ఆల్సో అబౌట్ ఫ్రీడమ్. వీ హ్యావ్ అ ఫ్రీడమ్ టు డూ దిస్, వీ హ్యావ్ ఫ్రీడమ్ టు డూ దట్. ఫస్ట్ థింగ్ వీ ఆల్ హ్యావ్ టు రియలైజ్ దట్ అబ్బాయిలు ఫ్రీడమ్ లేకుండా ఏది చేసినా కూడా దెర్ ఇస్ కాన్స్టిట్యూషన్. వీఆర్ ఆల్ లివింగ్ అండర్ కాన్స్టిట్యూషన్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానివ్వండి, జెనరిక్ ఫ్రీడమ్ మీరు ఎక్కడ మాట్లాడినా కూడా ఇట్ కమ్స్ విత్ అ లాడ్ ఆఫ్ ప్రీ కండిషన్స్. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మీకు ఫ్రీడమ్ ఉందని మీరు వెళ్ళి ఫెరారీ కారు కొనుక్కోవచ్చు. ఫెరారీ కారు కొన్నా అని దాన్ని తొక్కితే హైదరాబాద్ రోడ్లలో ఎక్కడో దగ్గర గుద్దడం ఖాయం. అది గుద్దిన తర్వాత మీకైనా లైఫ్ మీదకి రావచ్చు, ముందర వాళ్ళకైనా లైఫ్ మీదకి రావచ్చు. నీకు ఇప్పుడు గుద్దేసిన తర్వాత నాకు ఫ్రీడమ్ ఉంది కదా, నేను రోడ్ ట్యాక్స్ కట్టి ఫెరారీ కొన్నా కదా అని నువ్వు ఇది అంటే అది ఎవడు ఒప్పుకోడు. సో మీరు ఫెరారీ అని చెప్తున్నా, జస్ట్ మర్సిడీస్ ఫ్రీడమ్ ఉంది బై, నా డబ్బులు నేను కొనుక్కో. బట్ దాన్ని ఎంత జాగ్రత్తగా తోలాలో అంత జాగ్రత్తగా తోలాలి. అప్పుడే
కాస్ట్లీ బండిలో తిరిగే ఫ్రీడమ్ మనకి ఎక్కువ రోజులు ఉంటుంది, ఓకే. లేకపోతే మధ్యలో కర్టైల్ అవుతుంది. యెస్. ఈ ఫ్రీడమ్ ఇది కూడా అంతే. ఓకే. ఇది మొన్న నన్ను ఎవరో అడిగారు, లాట్ ఆఫ్ దీస్ సోషల్ మీడియాలో జస్ట్ ఫేమ్ కోసము, ఎస్పెషలీ గర్ల్స్ వేరింగ్ స్మాల్ క్లోత్స్ Yes, అండ్ yes. డూయింగ్ ఆల్ దిస్. ఐ సెడ్ బ్రో, ఫేమ్ గురించి అయితే ఫేమ్ ఇస్ సచ్ అ థింగ్, నువ్వు దాని వెంట పడలేవు. దాని వెంట పడితే వచ్చేది కాదు. నువ్వు ఇంకేదో చేస్తే నువ్వు ఫేమ్ అవ్వచ్చు, కానీ ఫేమ్ వెంటనే పడ్డావు అంటే అది నేను ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం కిందికి తీసుకెళ్తుంది, అది పైకి మాత్రం తీసుకురాదు. ఇట్లా ఇప్పుడు మనం చూసాం, చిరంజీవి లాంటి యాక్టర్ కానివ్వండి, ఒక నయనతార లాంటి యాక్టర్ కానివ్వండి, ఒక వెంకటేష్ గారు, ఒక అమితాబ్ బచ్చన్ గారు, ఒక శ్రీదేవి గారు, ఒక విజయశాంతి, ఒక సుహాసిని గారు, ఇట్లా ఇంతమంది ఇన్ని ఏళ్ళు వాళ్ళు ఒక ఫేమ్ ఇది ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడో డీప్ డౌన్ దే డింట్ గో ఫర్ ఫేమ్, దే వేర్ లుకింగ్ టు యాక్ట్. వాళ్ళు ఏం పని చేస్తున్నారో అది బెస్ట్ చేయాలన్న మైండ్ సెట్ తోటి వాళ్ళు పని చేస్తూ ఉన్నారు. ఫేమ్ యాడ్ అయింది. ఎందుకు? దెర్ ఆర్ ఫేమస్ డాక్టర్స్ ఆల్సో, దెర్ ఆర్ ఫేమస్ పోలీస్ ఆఫీసర్స్ ఆల్సో. పోలీస్ ఆఫీసర్కి ఫేమ్కి సంబంధం ఏంది? వై డిడ్ అ సర్టన్ పోలీస్ ఆఫీసర్, విసి సజ్జనార్ గారు ఉన్నారు, వై ఈజ్ ఈ ఫేమస్? బికాస్ ఆఫ్ హిజ్ ఆనెస్టీ, బికాస్ ఆఫ్ హిజ్ బ్రేవరీ. ఆయన మరి పోలీస్ కాదు ఉండాలి కదా, ఆయన పని ఆయన చేస్తున్నాడు, ఆయనకు ఫేమ్ వచ్చింది అంతే. అది ఆయన ఏమి ఈ డెంట్ గో ఆఫ్టర్ ఇట్, దాని వెంట పడలేదు. పొలిటీషియన్స్ ఉన్నారు, వాళ్ళు జనానికి అకౌంటబుల్ కాబట్టి వాట్ ఎవర్ దే డూ వాళ్ళు జనానికి చెప్పుకోవాలి కాబట్టి వాళ్ళు వెన్ దే మేక్ యూజ్ ఆఫ్ మీడియా అండ్ ఎవ్రీథింగ్, వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు ఫేమస్ అవుతారు. అది వాళ్ళ జాబ్ తోటి వచ్చిన ఇది, ఎందుకంటే దే హ్యావ్ టు బి అకౌంటబుల్. నేను ఇది చేయబోతున్నా, నేను ఈ రాష్ట్రానికి ఇప్పుడు మొన్న చెప్పారు హైదరాబాద్కి స్పీడ్ ట్రైన్ వస్తుంది, చెప్పాలి కదా, మరి చెప్తే మన అందరూ విల్ బి వెరీ హ్యాపీ. వీ విల్ నో రైల్వే మినిస్టర్ ఇట్లా హీ సెట్ దిస్, నౌ హీస్ ఫేమస్ అంటే ఒకసారి అందరూ విన్నారు కదా ఆయన న్యూస్ ప్రెస్ కాన్ఫరెన్స్, అరే గ్రేట్, అరే సార్ ఈయన పేరేంటి, కొంచెం తెలియని వాళ్ళు కూడా పేరు తెలుసుకొని ఉంటారు, ఇట్స్ గ్రేట్ అంతే. అది ఇట్స్ అ సబ్సెట్ ఆఫ్ అ జాబ్, అంతేగాని యూ కాంట్ గో ఆఫ్టర్ ఫేమ్. అండ్ ఫేమ్ కోసం అని అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే, అబ్బాయిలు ఎవరో ఇట్లా ట్రైన్ కింద పడుకొని, అవును సోషల్ మీడియాలో చూస్తున్నాం కదా, ట్రైన్ కింద పడుకొని ఆ ట్రైన్ వెళ్ళిపోయింది, వాళ్ళు లేచి వచ్చే అని రీల్ పెట్టి, ఏంది వాట్ ఆర్ యూ డూయింగ్, దేనికి? మొన్న ఏదో ఇన్సిడెంట్ జరిగింది, సమ్ ఫేమ్ ఇట్లా ఈ రీల్ కోసమే ఏదో సమ్ యాక్సిడెంట్ ఏదో, ఐ థింక్ దెన్ వాళ్ళ మన అర్నబ్ గోస్వామి గారు హీ డిడ్ అ డిబేట్ ఆన్ ఇట్. సారీ బాస్, యూ కాంట్, ఇట్ ఈస్ వెరీ సిల్లీ. అండ్ ఐ ఫీల్ మన వేరే కంట్రీస్లో జెన్జీ కంటే మన కంట్రీలో జెన్జీ చాలా ఫార్వర్డ్ థింకింగ్, దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్. మనం ఇట్లాంటి చిన్న చిన్న తప్పులు మనం ఇప్పుడు చేస్తున్నా కూడా జస్ట్ మేబీ యూ కెన్, మీరు కొంచెం నేర్చుకోండి. ఇప్పుడు సోషల్ మీడియాకి అనేది పెద్ద డిబేటబుల్ పాయింట్ అయిపోయింది. సోషల్ మీడియాకి ఎడిట్ అయిపోతున్నారు అని చెప్పేసి మొన్న ఈ మధ్య ఒకళ్ళిద్దరు కూడా సోషల్ మీడియాలో గేమింగ్కి ఎడిట్ అయిపోయి ఒక ముగ్గురు అక్క చెల్లెళ్ళ పైనుంచి దూకారని చెప్పేసి సోను సూద్ గారు వీడియో చేయటం. 16 years బిలో వాళ్ళకి సోషల్ మీడియా అందకుండా ఉంచితే బెటర్ అనేది ఒపీనియన్ ఫామ్ అవుతుంది, జనరల్ అవుతుంది. అవును, ఫోన్ చూస్తున్నారు. ఐ టోటలీ సపోర్ట్ దట్. మీరు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటారా? సోషల్ మీడియా ఎలా యూజ్ చేస్తారు మీరు? నేను బేసిక్గా చాలా తక్కువ సార్. నేను సోషల్ మీడియాలో అంటే ఇక అండి ఇప్పుడు ఇట్లా యాక్టింగ్ చేస్తున్నదే చెప్పా కదా, నేను ఐ చోజ్ అ ప్రొఫెషన్ అంతే. నాకేమి నేను అదర్వైజ్ నేను ఇంజనీరింగ్ కనుక నేను బాగా చదువుంటే నేను యాక్టింగ్ జోలికి వచ్చిండేవాడిని కాదేమో, అది కూడా అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. ఇంజనీరింగ్ అంత బాగా అవ్వలేదు కాబట్టి నేను యాక్టింగ్లోకి వచ్చా. అండ్ ఆ ఇంజనీరింగ్ బాగపోతే యాక్టింగ్కి రావడం అనే అంత అడ్డగోల్డేషన్ ఎవడు తీసుకోడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతో కొంత ఒక కాన్ఫిడెన్స్ లైఫ్లో లేకపోతే ఈ సినిమా ఇండస్ట్రీకి రావడం ఏంట్రా అన్నట్టు ఉంటుంది అది. బట్ సమ్హౌ ఇట్ హ్యాపెండ్. అండ్ నాకేంటంటే మనం ఏమవుతాం, మనం ఏంటి అని యాక్టింగ్ మీద ఉంటుంది నాకు, అంతేగాని ఇది మనం సిల్వర్ స్క్రీన్ మీద చూసుకోవాలి. ఏయ్ అన్నా భలే కనపడుతున్నాం, ఇది నేను అసలు మానిటర్ చూడండి మనం యాక్టింగ్. ఐ ఫీల్ లైక్ మనం నేను యాక్ట్ చేసేటప్పుడు నాకు తెలియాలి నా చెయ్యి ఎక్కడుంది, నేను ఎలాంటి ఎక్స్ప్రెషన్ పెట్టాను. మీకు బాగా మంచి నచ్చిన ఫేవరెట్ యాక్టర్స్ అంటే యాక్టర్స్ అంటే ఎవరు చెప్తారు? మంచి యాక్టర్ ఇదంటే అపార్ట్ ఫ్రమ్ చిరంజీవి గారు, ఐ రియలీ లైక్ కమల్ హాసన్ సార్. అది ఇట్స్ అమేజింగ్ హౌ ఆ లైన్ అదంతా వైరల్ అట్లా అవడం.
బట్ కమల్ హాసన్ సార్ రియలీ కలిసారు ఎప్పుడైనా చూసారు కలుతో it never happened. I hope it happens sometime in the future. It'd be amazing to just meet him and say, sir, I'm also an actor, and introduce cheskono. It will be great. ఎస్ సూపర్. I think Kamal Hassan sir is a scientist when it comes to acting. Adi Rajnikant garu, వెంకటేష్ గారు, అమితాబ్ బచ్చన్ గారి సినిమాలు. నేను బేసిక్గా మై డాడ్ వాజ్ ఇన్ ఎయిర్ ఫోర్స్, సో మేము నార్త్లో పెరిగాం ఒక 5-6 ఏళ్ళు. ఓకే. గుజరాత్లో నేను పుట్టింది ఎక్కడైనా, ఈ గ్రో అప్ ఇన్ గుజరాత్, భుజ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్. ఓకే. మాకు అట్లా కొద్దిగా హిందీ చెవుల మీద పడి హిందీ కూడా అలవాటయ్యి, ఈ స్టిల్ రిమెంబర్ సాటర్డే 9 PM నైట్ అమితాబ్ బచ్చన్ సినిమాలు వచ్చేవి మన దూరదర్శన్ సినిమా టైం, ప్రైమ్ టైం, వాడెవర్ వచ్చే. అట్లా నేను ఆయన సినిమాలు కూడా చూసేది. మన డాన్, సత్తే పే సత్తా, ముకద్దర్ కా సికందర్, జంజీర్, ఇవన్నీ, షోలే. ఈజ్ ఆల్సో సమ్ అమేజింగ్ యాక్టర్. అట్లా అది కాకుండా ఐ ఫీల్ మన నవాజుద్దీన్ సిద్దికీ, మనోజ్ బాజ్పేయి, విజయ్ సేతుపతి గారు, అమేజింగ్ యాక్టర్స్. ఐ రియలీ లవ్ వాచింగ్ దేర్ మూవీస్. సూపర్. వాళ్ళ ఇంటర్వ్యూస్లో చాలా తెలుసుకోవచ్చు. అవునా? ఎందుకంటే ఎనీ గుడ్ యాక్టర్ యాక్టింగ్ చూసి మీరు నేర్చుకునేది ఏమి ఉండదు. ఎందుకంటే మీకు యాక్టింగ్ అని తెలిసింది అనుకోండి, అది మంచి యాక్టింగ్ కాదు అని నా ఫీలింగ్. ఓకే. వీళ్ళు ఇప్పుడు ఈ పేర్లు నేను ఏవైతే తీసుకున్నాను, వాళ్ళు యాక్టింగ్ చేసినట్టు అనిపించదు, కానీ ఆ ఎమోషన్ మాత్రం మనకి అందుతుంది. సో అది ఆ యాక్టింగ్ చూస్తే మనం నేర్చుకోవడానికి ఏమి ఉండదు. వాళ్ళ ఇంటర్వ్యూలు చూస్తే తెలుస్తుంది అసలు వాళ్ళ మైండ్ సెట్ ఏంటి, వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, వాళ్ళు పోనీ ఒక క్యారెక్టర్ని ఎలా అప్రోచ్ అయ్యారు ఏంటి అన్నదంతా వాళ్ళ నార్మల్గా ఇలా కూర్చొని వాళ్ళు ఇంటర్వ్యూ ఇస్తే మనకు తెలుస్తుంది. అట్లా యూస్ టు వాచ్ అ లాట్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఆఫ్ మెనీ డిఫరెంట్ యాక్టర్స్. సూపర్. అట్లా కూడా ఇలా అంటే, అండ్ థియేటర్ బేసిక్గా హెల్ప్ మీ అ లాట్. నేను మినిమం ఒక 70-80 టైమ్స్ స్టేజ్ ఎక్కుంటా జస్ట్ బై డూయింగ్ డిఫరెంట్ ప్లేస్. సూపర్ అండి. ఎవరు సార్ మీకు ఒక్కొక్కరితో ఒక పెక్యులర్ టైమింగ్ ఉంటుంది, పెక్యులర్ స్టైల్ ఉంటుంది. మీద ఒక స్టైల్ ఉంటుంది, లేకపోతే వెన్నెల కిషోర్ గారు ఒక స్టైలు, లేకపోతే సత్య ఒక స్టైలు, ఇట్లా ఒక్కొక్కరు ఒక యూనిక్ స్టైల్ ఉంది. మీకు ఎవరు కాంబినేషన్ ఎక్కువ ఎంజాయ్ చేస్తారు మీరు? లైక్ ఏ యాక్టర్ తోటి ఏ యాక్టర్ ఎవరు కాంబినేషన్ ఎక్కువ చేస్తారు? ఇప్పుడు లైక్ బ్రహ్మానందం గారు అంటే ఆయన ఒక స్టైల్ ఉంటుంది. ఆపర్చునిటీ వచ్చిందా మీకు? బ్రహ్మానందం గారు కాంబినేషన్లో రాలేదు కదా? లేదు, పడలేదు. మేము సినిమాలు చేస్తున్నప్పటికీ ఆయన తగ్గించేశారు. అది ఆయన ఎక్కి అక్కడ కూర్చున్నారు, ఆ శిఖరాల మీద కూర్చున్నారు. ఇది లేదు, బట్ ఇట్ విల్ బి గ్రేట్ సార్. బేసిక్ ఎట్లుంటుంది అంటే, ఇఫ్ వన్ యాక్టర్ టు ది అదర్ యాక్టర్, ఇప్పుడు రోహిణి అనుకోండి, ప్రియదర్శి అనుకోండి, యాక్టింగ్ టుగెదర్, ఇట్ ఈస్ ఆల్వేస్ గివ్ అండ్ టేక్ మీద ఉంటుంది. ఆ పాయింట్ ఆ రోజు వాడి మైండ్ సెట్ ఎలా ఉంది, నా మైండ్ సెట్ ఎలా ఉంది, ముందర యాక్టర్ మైండ్ సెట్, నా మైండ్ సెట్. బికాజ్ ఇప్పుడు మీరు తీసుకున్న పేర్లు అందరూ కష్టపడి వచ్చిన వాళ్ళే, వాళ్ళంతా రెస్పాన్సిబుల్, చాలా హార్డ్ వర్కింగ్ పీపుల్. కాబట్టి వాళ్ళ స్టేట్ ఆఫ్ థింకింగ్ షూటింగ్కి వచ్చారంటే ఒకటేలాగా ఉంటుంది. అవునవును. దేర్ టు గివ్ దేర్ బెస్ట్, అండ్ మనం కూడా వీఆర్ దేర్ టు గివ్ అవర్ బెస్ట్. దెన్ దట్ ఆ బెస్ట్ కలిసి అది ఏదో అవుద్ది. అలాంటి అప్పుడే పీపుల్ విల్ లైక్ ఇట్. సో నేను సంతాన ప్రాప్తిరస్తులో ఐ వర్క్డ్ విత్ వెన్నెల కిషోర్ గారు, చూశాను. ఐ రియలీ లవ్డ్ వర్కింగ్ విత్ హిమ్. మేము అనుకున్నాం కూడా ఇట్లా కాదు, మనం ఒక ఫుల్ లెంత్ ఇది చేయాలి, ఇట్లా కాదు. ఉన్నాయి కొన్ని ఐడియాస్ ఉన్నాయి, వీఆర్ టాకింగ్. అవునా? ఎస్. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. మొత్తం అంతేలేండి, ఒక రాను పడిపోతాయి మొత్తం అన్నీ కూడా. సూపర్. మీరు ఏ జోనర్ ఎక్కువ ఎంజాయ్ చేస్తారు సినిమాలో చూడ్డానికా? ఐ లవ్ వాచింగ్ లవ్ స్టోరీస్. ఇవాళ రేపు ఎక్కువ తీయట్లేదు, సో ఐ కీప్ గోయింగ్ బ్యాక్ టు లవ్ స్టోరీస్ విచ్ ఐ వాచ్. లవ్ స్టోరీస్ ఐ లైక్ యాక్షన్ కామెడీ, నాకు బాగా ఇష్టం. ఓకే. మన దగ్గర కొంచెం తక్కువ. ఇంగ్లీష్ సినిమాల్లో యాక్షన్ కామెడీ బాగుంటుంది, ఐ వాచ్ దట్. ఓకే. ఐ లైక్ మన హిస్టారికల్స్ ఎస్పెషలీ. ఐ లైక్ బాహుబలి కానివ్వండి, RRR కానివ్వండి, లేకపోతే చావా, ఆల్ దీస్ మూవీస్ ఐ రియలీ ఎంజాయ్డ్ వాచింగ్. అమేజింగ్. ఓకే. అందులో మనకు తెలియదు ఏదో తెలుసుకోవచ్చు కూడా, అపార్ట్ ఫ్రమ్ ఆల్ ద సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. తెలియదు కూడా ఏదో ఒక అంశం మనకి తెలుస్తుంది. లవ్ స్టోరీలు ఎక్కువ అంటున్నారు,
లవ్లు, బ్రేకప్లు, లవ్ పైన మీ ఒపీనియను. బ్రేకప్ స్టోరీ ఏదో విన్నాను. అది ఎప్పుడో మీది? లాంగ్ టైమ్ అగో అండి. దే వాజ్ దిస్ గర్ల్ ఐ వాజ్ డేటింగ్ హర్. ఓకే. బట్ అది వర్కౌట్ అవ్వలేదు. నాకు అప్పుడు అనిపించింది మనం యాక్టింగ్ చేద్దామని ఇట్లాంటివి చేస్తే కష్టం కదరా. 2016 ఆ టైం. ఓకే. తర్వాత ఇక వద్దురా బాబు ఇవన్నీ పక్కన పెట్టు ఇది అని కొద్దిగా ఇది అనుకునేసరికల్లా ఈ నగరానికి ఏమైంది ఇన్ 2018. ఎస్. సో ఇక అప్పటి నుంచి ఐ వాజ్ వర్కింగ్ ఓన్లీ అండి. Okay. ఇంకా వేరే దానికి టైం లేదు ఒకటి, నేను టైం కూడా తీసుకోవట్లేదు దానికి. ఐ డోంట్ నో వై. ఎస్. మాకు ఇక్కడ కాదు, ఇక్కడ ఇంకొకటి వస్తుంది మళ్ళీ. పెళ్లి పైన ఒపీనియన్, డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. మొన్న ఈ మధ్య మర్చిపోయా, హర్షవర్ధన్ గారు వచ్చారు. ఆయనకు ఒక ఒపీనియన్ ఉంది పెళ్లి అనేది. పెళ్ళి అంటే నాకు వద్దు అంటున్నాడు ఆయన. ఏంటి మీ పరిస్థితి? నేను కూడా మాట్లాడాను సార్ తోటి. అదే సార్ చెప్పే ఉంటారు మీకు కూడా ఇంటర్వ్యూలో. అవునా? He has, I think he doesn't want to get married because he is happy being single. And అప్పుడెప్పుడు I think he had one lover అట్లా ఏదో అవ్వకపోయేసరికి ఆయన కూడా ఇంకా ఇంట్రెస్ట్ పోయింది. వాట్ ఎవర్. నాకైతే ఐ హ్యావ్ ఇమ్మెన్స్ ఫెయిత్ ఇన్ మ్యారేజ్. మ్యారేజ్ చేసుకోవాలి. ఇట్స్ అ గుడ్ థింగ్ ఓన్లీ. దేర్ యూ షుడ్ హ్యావ్ సమ్ కంపానియన్ అవే ఫ్రమ్, అంటే who's not just a friend, who's not just a best friend, who's not a colleague. ఇంకొక మనిషితోటి అన్నీ షేర్ చేసుకునే మనిషి ఒకళ్ళు ఉండాలి. ఐ బిలీవ్ ఇన్ ఇట్. ఎందుకంటే ఇప్పుడు ఎనర్జీ ఉన్నప్పుడు బాగానే ఉంటుంది. 50 తర్వాత తెలుస్తుంది. పక్కన వాళ్ళందరూ మ్యారేజ్ చేసుకున్నప్పుడు మనం ఏంటో ఎట్లుండిపోయామని అప్పుడు అనిపిస్తుంది. మీ పొజిషన్ ఏంటి? నా పొజిషన్ ఏముంది సార్, ఐఎమ్ ఓపెన్ ఓన్లీ. నాకు టైం దొరకట్లేదు పెళ్లి చేసుకోవడానికి. పెళ్లి చేసుకోవడానికి టైం కాదు, అమ్మాయి దొరకట్లేదు. టైం కూడా తీస్తా నేను. అమ్మాయి సరిగ్గా నచ్చిన అమ్మాయి దొరికితే 100% టైం తీసుకుంటా. ఏంటి రిక్వైర్మెంట్ ఏంటి అసలు? రిక్వైర్మెంట్ ఏముంటుంది సార్, మంచిగా ఒక 160cc 1600cc ఇంజన్ ఉండాలి. కార్కి చెప్పినట్టు చెప్తాను, అట్లేం లేదు సార్. జస్ట్ రీజనబుల్ పర్సన్, సంబడి హూజ్ అవే ఫ్రమ్. చూస్తున్నారా, చూసుకోవాలా మీరు? ఇంట్లో కూడా చూస్తున్నారు. నాకు అమ్మ కూడా చెప్పింది, నువ్వు కూడా చూసుకో, మేము ఒక్కళ్ళమేనా. నేను స్టోరీసే చూసుకోవాలా, యాక్టింగే చూసుకోవాలా, అమ్మాయిని చూసుకోవాలి? ప్రపోజల్స్ బాగానే గట్టిగా అట్లేం లేదు సార్. అంటే 1-2 వచ్చాయి కానీ అది నాకే నచ్చలేదు. ఐ డెంట్ గో అహెడ్ విత్ ఇట్. ఓకే. అండ్ మన యాక్టర్స్ కదా సార్, యాక్టర్స్కి పిల్లలు ఇవ్వరుగా. ఎవరా? అదేంటి కొత్త బాంబు పేల్చారు? కొత్త బాంబు పేల్చడం ఏంటి? ఎవరు ఇస్తున్నారు యాక్టర్? అంటే అది అలా జరిగిపోతున్నాయి అందరికి పెళ్ళిళ్ళు, అంతేగాని ఇప్పుడు ఐటీ వాళ్ళకి కూడా పడేటట్టు ఉందిగా. అందరు జాబ్స్ తీసేసుకొని ఇప్పుడు నెక్స్ట్ ఐటీ కూడా స్పెక్యులేషన్ అయితే వచ్చింది. మరి ఐటీకి సంబంధించి మీరే చెప్పాలి, మీ ఫ్రెండ్స్ అంతా ఉన్నారు కాబట్టి. వాళ్ళంతా ఇదేంటంటే బేసిక్గా దేర్ ఇస్ అ సెక్ట్ ఆఫ్ ఐటీలో స్ట్రెస్ ఎక్కువ అనేది ఒకటి వచ్చింది బయట. అవునవునవును వచ్చింది. అండ్ ఇంకోటి జాబ్స్ కూడా పోతున్నాయి అని తెలిసింది. బట్ సమ్ ఆఫ్ దెమ్ డ్యూ టు దేర్ అంటే వాళ్ళ ప్రొఫైల్ వల్ల దే ఆర్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ a lot of them are feeling secure, but some of them feel 2-3 years లో ఎగిరిపోద్ది జాబ్ అని. అండ్ ఐ థింక్ వీళ్ళు కూడా 2-3 years లో దే విల్ అప్డేట్ దెమ్సెల్వ్స్ అన్న ఫీలింగ్, బికాస్ దే ఆర్ ఆల్ డూయింగ్ దట్ నౌ. ఏఐ మీద కూడా కొత్త టెక్నాలజీస్ నేర్చుకొని దాన్ని ఇది చేసే ఇది వస్తున్నారు. ఐ డోంట్ నో అల్టిమేట్లీ ఇది నిజంగానే ఏఐ వచ్చి ఎవరికి పని లేకుండా వద్దా లేకపోతే ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు. కానీ ఏఐకైనా పని చెప్పాలిగా. ఏఐకైనా పని చెప్పాలి, కానీ అది ఒక్క ఏఐ ప్రోగ్రామ్ ఒక 500 మంది పని చేస్తుంటే 500 పోయి ఒక్కడే మిగులుతాడు కదా జాబ్. దట్ ఈస్ స్టిల్ వీ లాస్ట్ 499 జాబ్స్ కదా. అట్లా అవుద్దా ఏంటి అని ఐ డోంట్ నో. బట్ సమ్ ఆఫ్ దీస్ లైక్ ఇలాన్ మస్క్ కానీ ఆర్ ఎన్విడియా సిఇఓ ఒక ఆయన ఉన్నాడు, ఆయన లైక్ నో దెర్ విల్ బి మోర్ జాబ్స్ యాక్చువల్లీ. ఇదంతా సినిమాలు క్రియేట్ చేసిన ఇది, ఏఐ వస్తే జాబ్స్ పోతుంది అది ఇది అని. అట్లా కాదు, మా మీద వేసాడు ఆయన. ఓకే, హాలీవుడ్ మీద వేసాడు. సరే ఓకే గుడ్. అంటే ఇఫ్ ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ లైక్ దట్ దెన్ ఇట్ ఈస్ గుడ్ ఓన్లీ. ఓకే. మీకు సినిమా ఇండస్ట్రీ, సినిమా గ్రోత్, సినిమాలు జనాలు థియేటర్ రావట్లేదు, ఓటీటీల్లో అలవాటు పడిపోయారు, పైరసీలు, ఈ మాటలన్నీ వింటున్నప్పుడు మీకు కలిగిన ఫీలింగ్ ఏంటి సార్? సినిమాకు సంబంధించి ఈ సరౌండింగ్స్లో ఈ మాటలన్నీ వినపడుతున్నాయి.
సక్సెస్ రేట్ తక్కువ. సక్సెస్ రేట్ సినిమాకి ఇండస్ట్రీకి ఎప్పటి నుంచో తక్కువలేండి. ఇవాళ అది పైరసీ వల్ల అయ్యుండొచ్చు, ఓటీటీస్ వల్ల అయ్యుండొచ్చు ఇది కానీ, బట్ కొత్త ఏం కాదు. ఎందుకంటే ఇఫ్ ఓటీటీస్ ఆర్ ఆల్సో కమింగ్, ఇఫ్ వాళ్ళు కూడా చాలా కంటెంట్ బయట పెడుతున్నారు, ఎన్ని హిట్ అవుతున్నాయి. అవును, అది కూడా ఉందిగా. ఈ క్రియేటివ్ ఫీల్డ్లోనే కొద్దిగా సక్సెస్ రేట్ తక్కువ. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఒకటి నాకు అట్లీస్ట్ మా జనరేషన్ దెర్ ఆర్ a couple of them who are doing very well in terms of writing and all. ఇప్పుడు మా సేవ్ ద టైగర్స్ కానీ, వివేక్ ఆత్రే ఆర్ తరుణ్ భాస్కర్ ఆర్ మన హనుమాన్ డైరెక్టర్ ఆయన ప్రశాంత్ వర్మ గారు, వీళ్ళంతా దే ఆర్ డూయింగ్ గుడ్ జాబ్. బట్ ఈ నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా ఇంకా కొంచెం మనం ఎక్కడో సమ్వేర్ అంటే ఈ థియేటర్ చేసినందుకు నాకు కొంచెం ఎక్స్పోజర్ ఉంది. చెన్నైలో, బెంగళూరులో, ముంబైలో, వెస్ట్ బెంగాల్లో థియేటర్ బాగా నడుస్తుంది సార్. అవునా? అక్కడ పీపుల్ దే విల్ బీ ఏబుల్ టు మేక్ మనీ ఆన్ థియేటర్, యాక్టర్స్. ముంబైలో మీరు ముంబై కానీ, బెంగళూరులో, కోల్కతాలో మంత్కి ఒక 50-60 వేలు సంపాదించే థియేటర్ యాక్టర్స్ ఉన్నారు. అండ్ అక్కడ మనీ మేకింగ్ అది. మాకు హైదరాబాద్లో ఇక్కడ ఎక్కువ ఇది లేదు. ఎందుకంటే ప్రింట్ మీడియా ఎక్కడెక్కడైతే చచ్చిపోతుందో అక్కడక్కడ ఈ థియేటర్ దానికి కూడా అంత ఇది ఉండదు. ఎందుకంటే ప్రింట్ మీడియా చచ్చిపోవడం అంటే, ప్రింట్ మీడియా చచ్చిపోయిందంటే ఈ నవలలు చదివే హ్యాబిట్ కింద పడిపోతున్నట్టు. చదివే హ్యాబిట్ కింద పడిపోతే మీరు యూజువల్లీ థియేటర్ అంటే లిటరేచరే, ఆ లిటరేచర్ చదివే ఇది పడిపోయిందంటే చూడడానికి కూడా ఇష్టపడరు. మీరు ఇంకోటి ఏంటంటే చదివే హ్యాబిట్ కింద పడిపోతే రాయడం కూడా కష్టం అవుతుంది. 10 సినిమాలు చూసి సినిమా రాసేదానికి మనం ముందటి నుంచి బాగా చదివి, అంటే యూజువలీ ఫిక్షనల్ నవలలు ఏ లాంగ్వేజ్ అయినా కానివ్వండి, ఏ బుక్ అయినా కానివ్వండి, ఆ చదివే హ్యాబిట్ ఉన్న వాళ్ళు రాసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. జస్ట్ లుక్ ఎట్ మన త్రివిక్రమ్ సార్. ఇప్పుడు కాదు కదా, ఎప్పుడు 20 ఏళ్ళ నుంచి ఆయన నువ్వే నుంచి మొదలు పెడితే, చిరునవ్వుతో అని మొదలు పెడితే, ఆయనకున్న ఈ సపరేట్ స్టైల్ ఉంది కదా, ప్రాస కలిపి రాసే స్టైల్ ఆయనకి ఎలా వచ్చింది? అది బికాజ్ హి రెడ్ సో మచ్. ఆయన అన్ని బుక్స్ చదివాడు, ఆయనకు ఆ ఇంట్రెస్ట్ ఉంది లాంగ్వేజ్ మీద. అట్లనే ఆ లాంగ్వేజ్ తోటి నీ ఎంజాయబుల్గా చేయడం అంత ఈజీ పని కాదు సార్. ఆయన ఇంకొక మెట్టు ఎక్కువే నాకు తెలిసి. ఉట్టి చదివితేనే అయిపోలేదు అది. ఐఎమ్ షూర్ ఆయన ఇంకొంచెం ఎక్కువే చేశారు దానికంటే తెలుగు లాంగ్వేజ్లో. అందుకని ఈజ్ ఏబుల్ టు డూ ఇట్. ఆయనలాగా మనము రాయాల్సిన పని లేదు, ఎందుకంటే ఆయన ఆల్రెడీ రాస్తున్నారు కాబట్టి. బట్ మనం మంచి స్టోరీస్ రాసుకునే ఒక మంచి ఇది మనకి క్రియేట్ అవుతుంది వెన్ వి రీడ్, వెన్ వీఆర్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ రీడింగ్. సో ఇదొకటి ఉండాలి సార్. ఇదొకటి ఉంటే దెన్ సక్సెస్ రేట్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఎప్పుడన్నా ఒక ఇయర్ 3% ఉండొచ్చు, 5% ఉండొచ్చు. దాన్ని మనం ఆ బేస్ లైనే 20% తీసుకురావచ్చు విత్ లిటిల్ మోర్ ఎఫర్ట్. ఐ ఫీల్ వేర్ అవుట్ ఆఫ్ 100 మూవీస్ ఇన్ అన్ ఇయర్ ఒక 20 అయితే హిట్ అవుతాయి అన్న దగ్గరికి వీ కెన్ కమ్ ఈజీలీ. మీకు ఎట్లా, మీరు అది మేనేజర్ ఉన్నారా? మీకు ఎట్లా వెళ్తుంటారు? మేనేజర్ ఉంటారా? తను మేనేజ్ చేసుకుంటారా? సీతారాం మేనేజ్ చేసుకుంటారా? ఓ వెరీ గుడ్. అది లేకపోతే కొద్దిగా తలనొప్పి అయిపోద్ది. అదే డేట్స్ ఒకటి, రెమ్యూనరేషన్, అదే మొహోటం, రెమ్యూనరేషను. మీకు చేసిన పేమెంట్లు వస్తున్నారా కరెక్ట్గా? బాగానే ఉంది సార్. నెవర్ లూజ్ అవ్వట్లేదు కదా ఎక్కడ కూడా, ఎప్పుడు అట్లా టచ్ వుడ్. ఎస్, వెరీ గుడ్, హ్యాపీ అబౌట్ ఇట్. ఓ వెరీ గుడ్ అండి. చాలా విషయాలు చెప్పారు, చాలా విషయాలు మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ. అయ్యో, ఐ రియలీ లైక్ మీ ఇంటర్వ్యూస్. మీరు చేసే ఇది, మీరు వచ్చిన తర్వాత మీరు చెప్పారు కదా సరదాగా మాట్లాడతానండి నేను. ఇట్స్ వెరీ, ఐ న్యూ ఇట్ ఫ్రమ్ యువర్ ఈ రీల్స్లో మీవి డిఫరెంట్ ఇంటర్వ్యూస్లో వచ్చినప్పుడే నాకు అనిపించింది. ఓకే, అంతే చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు, ఈయనతో కూడా తాగితే బాగుంటుంది. తాగాం కదా గ్రీన్ టీ. ఎస్, గ్రీన్ టీ తాగాం. ఎస్, బట్ కూల్ డ్రింక్ కూడా తాగుదాం ఎప్పుడన్నా. ఎస్, ప్రాబ్లం ఉంది. సూపర్ అండి. చాలా దాని ఏమంటారు, ఓపెన్ అవుతారో లేదో. లేదు సార్, నో మేబీ అట్లా చూస్తే అట్లా అనిపిస్తుందేమో మీకు ఇది అని. బట్ నేను మళ్ళీ నా గురించి నేను చెప్పుకున్నట్టు ఉంటుంది కానీ నేను వెరీ పీపుల్ ఎంజాయ్ మై కంపెనీ. నాకు మై స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్,
ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ వాళ్ళు ఇప్పటికీ నాకు ఫ్రెండ్సే. మై థియేటర్ ఫ్రెండ్స్ ఇప్పటికీ నాకు ఫ్రెండ్. నాకు ఎవరు నాతోటి నీకు శత్రువులు ఎవరు లేరు? అదే ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్పాలనుకుంటా. నాతోటి ఎనిమిటీ కష్టం, ఎనిమిటీ అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు జై చిరంజీవిలో చిరంజీవి గారు అన్నారు చూడండి, నేను అసలు తాగితే మా మమ్మీకి తెలియదు తెలుసా అంటే ఎలా మేనేజ్ చేసాను నేను ఆ రోజు నైట్ ఇంటికి వెళ్ళానుగా అన్నట్టు. మనతోటి అసలు ఇదే ఉండదు అసలు. ఇంకా ఆ దగ్గరికి వచ్చింది అంటే ఇంకా అది కూడా వేరే లెవెల్కి వెళ్తుంది. బట్ అట్లాంటి ఇది ఇట్ హార్డ్లీ హ్యాపెన్స్. జస్ట్ నేను చాలా నాన్ కాంట్రవర్షియల్ మనిషి. నాన్ కాంట్రవర్షియల్ అనుకోండి. అంటే ఏంటంటే సార్, ఎనీథింగ్ ఇన్ లైఫ్ ఆఫ్టర్ అ పాయింట్ మనం దాన్ని సీరియస్గా పట్టుకొని ఏలాడాల్సిన అవసరం లేదు. ఏదైనా సరే నేను అది నా గురించి కూడా నేను అలానే తీసుకుంటా. మనం ట్రై చేసే అంతటా అయితే 100% ట్రై చేయాలి, 100గా 200% ట్రై చేయాలి. బట్ దాని తర్వాత వదిలేయాలి ఇంకా. ఓకే అదేంటి సార్ అప్పుడు ఇష్యూ క్లోజ్ అయిపోయిందా? కల్పన గారితో ఇష్యూ అదంతా అయిపోయిందా సార్? మాట్లాడుకున్నారు మళ్ళీ తర్వాత మీరు? లేదు సార్, ఐ నెవర్ స్పోక్ టు హర్ అగైన్. ఓకే, బికాస్ దేర్ వాజ్ నో నీడ్. ఓకే, దేర్ వాజ్ నో నీడ్. అండ్ రీసెంట్గా ఆవిడ గురించి బాగా వైరల్ అయ్యాయి కదా చాలా విషయాలు, దాంతో మీకు కూడా తెలిసిపోయి ఉండాలి ఈ పాట. ఓకే, ఓకే. బ్లాక్ అండ్ వైట్లో అందరికి అర్థమైందని నా ఫీలింగ్. ఓకే, నేను చెప్తున్నాను కదా సార్, అసలు నా దగ్గర అట్లాంటివి ఏమి ఉండవు సార్. ఈ మిస్అండర్స్టాండింగేనా? మిస్అండర్స్టాండింగ్ కాదు. ఐ థింక్ షీఈ్ అ లిటిల్ ఎవరో వాళ్ళ ఫాదర్ అనుకుంటా, ఐ థింక్ హీ టోల్డ్ ద ప్రెస్ తనకి బైపోలర్ ఏదో సంథింగ్. సో షీఈ్ నాట్ వెల్. ఓకే, ఓకే, వదిలేండి. ఓకే, మనం చేసేది ఏం లేదు, అది అంతే. ఓకే, సూపర్ సూపర్ అండి, సూపర్ సార్. ఫైనల్గా తెలుగు ప్రేక్షకులకి మీరేమన్నా చెప్పదలుచుకున్నారా? యూత్ కనెక్టెడ్ కంటెంట్, యూత్ కనెక్టెడ్ మైండ్ సెట్, మీరు యూత్ అంతా ఫాలో అవుతుంటారు మిమ్మల్ని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే టు తెలుగు వన్ ఆడియన్సెస్ అండ్ ఆడియన్సెస్ ఇన్ జనరల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై మూవీస్. నేను ఇవాళ తెలుగు వన్లో కూర్చొని ఇంటర్వ్యూ ఇవ్వడానికి కానివ్వండి, ఒక మంచి సినిమా చేయడానికి కారణం కూడా మీరందరే. మీరు నా సినిమాలు చూసి నేను మీకు నచ్చాను, మీరు నన్ను ఓన్ చేసుకున్నారు కాబట్టే నేను ఇక్కడ దాకా వచ్చాను. హోప్ఫుల్లీ మీ సపోర్ట్ ఇంకా ఫ్యూచర్లో ఉంటుందని నమ్ముతున్నా. మనం కూడా ఇంకా చాలా చాలా ఉన్నాయి చేయడానికి ముందర. ఐ విల్ కమ్ విత్ ఇంట్రెస్టింగ్ స్టఫ్. లెట్స్ ట్రావెల్ టుగెదర్. థ్యాంక్స్ అ టన్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యావ్ అ గ్రేట్ 2026. అలానే మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఒకసారి చెప్పేస్తే. సేవ్ ద టైగర్స్ 3 నార్మల్గా ఉండదు అసలు. సేవ్ ద టైగర్స్ 3 ఐ ప్రామిస్ ఎవ్రీబడి, మీకు 1, 2 కంటే ఇది అద్దరిపోద్ది. సేవ్ ద టైగర్స్ 3. ఈ నగరానికి ఏమైంది 2 అది చెప్పండి, అది చెప్పండి. ఈ నగరానికి ఏమైంది 2 వీఆర్ నేను, తరుణ్, విశ్వక్, మన వెంకటేష్ అండ్ ఇప్పుడు సుశాంత్ ప్లేస్లో శ్రీనాథ్ మాగంటి ఈస్ డూయింగ్ ఇట్. అవును, ద వైబ్ ఈజ్ వర్కింగ్ అవుట్ ఇన్ ద ఫిలిం. తరుణ్ బాగా రాశాడు. మేమంతా చాలా నర్వస్గా ఉండాం షూట్ స్టార్ట్ అయ్యేంత వరకు. షూట్ స్టార్ట్ అవుతుంటే ఎస్పెషల్లీ నాకైతే చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే దీని మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయి ఇది అన్నట్టు ఉంది కదా, బాగా కల్ట్ హిట్. సో ఓకే, ఆ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవుతాము అన్న ఒక చిన్న కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. సో నేను ఈఎన్ఈ ఫ్యాన్స్, ఈఎన్ఈ సినిమా చూసి ఇంత పెద్ద హిట్ చేసి దాన్ని ఒక కల్ట్ హిట్ చేసిన ఆడియన్సెస్ అందరికి చెప్పేది ఏంటంటే, సినిమా వచ్చినప్పుడు ఇక ఇది దీన్ని తీసుకొని మూన్కి వెళ్ళిపోవచ్చు అనే అంత ఎక్స్పెక్టేషన్ తోటి రాకుండా నార్మల్గా రండి. యూ విల్ హ్యావ్ ఫన్. కామెడీ బాగా వర్కౌట్ అవుతుంది అండ్ ద హోల్ ఫిల్మ్ ఇస్ కామెడీ బేసిక్గా. స్టోరీ కూడా బాగుంది. వీఆర్ కంటిన్యూయింగ్ ద స్టోరీ. ఈఎన్ఈ 1 ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది ఈఎన్ఈ 2. ఇంకా మాకు నేను ఓన్లీ ఒక 10-20 రోజులు షూట్ అయింది అంతే. ఈజీగా ఇంకొక 30-40 రోజులు షూట్ ఉంది. సో ఐ థింక్ హోప్ఫుల్లీ ఒక కంటెంట్ ఈఎన్ఈ 2 కంటెంట్ తోటి మీ ముందుకి త్వరలో ఒక పోస్టరో, టీజరో, ట్రైలరో, ఇంకా టైం ఉంది, 2-3 months టైం ఈజీగా ఉంది. ఓకే, వస్తాము. ఐ హోప్ యూ గైజ్ విల్ లైక్ ఇట్ అని ఆశిస్తున్నా. ఓకే, మీరు అప్పుడు ఫస్ట్లో ఈ నగరానికి ఏమైంది చేసినప్పుడు తరుణ్ భాస్కర్ వేరు, ఇప్పుడు తరుణ్ భాస్కర్ వేరు. ఆయన హీరో అయిపోయారు,
డూయింగ్ వెల్. అన్న పీకాక్ లెక్క ఇట్లా ఇదే అయిండు. అంతేనా? ఈస్ డాన్సింగ్ లైక్ అ పీకాక్. ఏంటి పరిస్థితి హీరో అయిన తర్వాత తరుణ్ భాస్కర్ గారు స్టైల్ ఆఫ్ వర్క్? లేదు అందులో ఏం చేంజ్ రాలేదు. యాక్చువల్లీ ఆయన ఐ థింక్ వెన్ హీ వాజ్ రైటింగ్ దిస్ ఫిల్మ్ హీ వాజ్ నాట్ యాక్టింగ్. సో రైటింగ్కి ముందు తర్వాతనే ఆయన యాక్ట్ చేసినారు అనుకుంటా. రైటింగ్ అప్పుడు ఐ థింక్ ఒక డెడికేటెడ్గా నాకు గుర్తున్నంత వరకు అయితే ఒక 2-3 months దే వాజ్ నో నథింగ్. హీ వాజ్ నాట్ మీటింగ్ ఎనీ వన్ ఆల్సో. హీ వాజ్ బై హిమ్సెల్ఫ్ ఓన్లీ హీ డిడ్ దట్. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రీ ప్రొడక్షన్ అప్పుడు ఐ థింక్ హీ వెంట్ కపుల్ ఆఫ్ డేస్, అంటే ఒక కపుల్ ఆఫ్ వీక్స్ ఐ థింక్ హీ వెంట్ టు షూట్ ఆర్ సంథింగ్. తర్వాత మళ్ళీ హీస్ ఆన్ ENE 2 ఓన్లీ. ఓకే. ప్రీ ప్రొడక్షన్లో కూడా చాలా వరకు హీ ఈజ్ ఓన్లీ దేర్. ఇట్స్ అండర్ హిజ్ విజన్ ఓన్లీ, ఇట్ ఈస్ వర్క్ ముందరికి వెళ్తుంది. ఓ సూపర్ అండి. అంటే వర్కింగ్ స్టైల్ ఇంకా ఇంప్రూవ్ అయింది అనుకోవాలి. తరుణ్ది కూడా వర్కింగ్ స్టైల్ ఇంకా ఇంప్రూవ్ అయింది. ఓకే. ఇప్పుడైతే హీఈస్ ఆల్సో ఏబుల్ టు అండర్స్టాండ్ ఒక యాక్టర్స్ పర్స్పెక్టివ్ ఎట్లుంటుంది సినిమాలోకి వచ్చేటప్పుడు. అసలు ముందు నుంచి కూడా హీ వాజ్ వెరీ గుడ్. ఇప్పుడు ఇంకా బాగా హీఈస్ ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ హీఈస్ ఏబుల్ టు అకామిడేట్ అ లాట్ ఆఫ్ థింగ్స్ బికాస్ హీ హ్యాస్ అ గ్రేట్ అండర్స్టాండింగ్. డీటెయిలింగ్ కానివ్వండి. అది ఎవరు సార్ మీకు డైరెక్షన్ లో ఎక్కువ సతాయించేది ఎవరు డైరెక్టర్లు మిమ్మల్ని? సతాయించడం అంటే నేను సతాయించిన పదం ఊరికే వాడాను సదా, కానీ ఎక్కువ డీటెయిలింగ్కి వెళ్ళేది, ఎక్కువ వర్క్ మీతో చేయించుకునేది? ఎందుకంటే చాలా మంది యాక్టర్తో పనిచేశారు, లైక్ తేజ గారితో పనిచేసినట్టు. తేజ గారు ఇస్ వన్ డైరెక్టర్. చాలా ఆయన నేను సీత చేసినట్టున్నారు కదా. సీత ఆయనకి స్పెసిఫిక్ ఐడియా ఉంటుంది ఇట్లుండాలి యాక్టింగ్ అని, ఆర్ ఎమోషన్ ఆయనకు అందాలి, అది ఉంటుంది ఆయనకి. ఆయన యాక్టింగ్ చేసి చూపించరు, అదొకటి. దట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్ అబౌట్ హిమ్. హీ డజంట్ యాక్ట్ అండ్ షో, బట్ హీల్ ట్రై టు గెట్ ఇట్ అవుట్ ఆఫ్ యూ. That could be a little demanding and that could be a little challenge, and it's a good challenge for actors నాకు తెలిసి. మనకు కొద్దిగా టైరింగ్ అనిపిస్తుంది, బట్ ఇట్ విల్ బీ అ వెరీ గుడ్ థింగ్. అప్పుడు చేసిన తర్వాత తెలుసు, ఈయన ఊరికే చెప్పచ్చు కదా, మనకి చెప్పట్లేదు, ఎందుకంటే హీస్ టెస్టింగ్ అస్. ఆయన స్క్రీన్ డిస్క్రైబే చేస్తున్నాడు, మీ నుంచి రావడానికి ట్రై చేస్తున్నాడు ఆయన. సో హీస్ అ లిటిల్ డిమాండింగ్ ఇన్ దట్ వే. అట్లా అంతే. సరే, అది ఎవరు ఇంకా వేరే ఉంటారు. నేను పనిచేసిన ఆల్ డైరెక్టర్స్ ఐ థింక్ దే ఆర్ ఆల్రెడీ ఇంప్రెస్డ్ విత్ మీ, అందుకే పెట్టుకున్నారు అని నా ఫీలింగ్. ఒకసారి అయిన తర్వాత నా సెట్ మీదకి వచ్చాక నేను ఎట్లుంటుందంటే, ఆడియన్స్కి ఇది నచ్చినా నచ్చకపోయినా భయ్యా, ఫస్ట్ డైరెక్టర్ అయితే వీ హ్యావ్ టు సాటిస్ఫై హిమ్ విత్ వాట్ ఎవర్ మనం చేసేదాన్ని. అదొకసారి అయిందంటే తర్వాత ఆడియన్స్ లెట్ దెమ్ జడ్జ్. వాళ్ళకి నచ్చితే నచ్చింది, నచ్చకపోతే నచ్చలేదు, ఏం చేస్తాం, నెక్స్ట్ ఫిల్మ్ మళ్ళీ ఒకసారి ట్రై చేయడం. అట్లా ఇట్స్ గోయింగ్ గుడ్ అట్లా. ఎస్, ఓకే అండి, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. మంచి మంచి ప్రాజెక్టులతో రావాలి, ఇలానే పెద్ద హిట్లు కొట్టాలి. థ్యాంక్ యూ. పెద్ద ప్రాజెక్టులన్నీ మీ వైపు తిరిగి చూడాలని కోరుకుంటున్నాను. ఆఫ్ కోర్స్ మన యాక్టర్స్ అందరూ పాన్ ఇండియా వెళ్ళిపోయారు, అందరూ వాళ్ళు యాక్షన్ మోడ్లో ఉన్నారు. ఆఫ్ కోర్స్ మన స్టార్ హీరోలు మొత్తం కూడా చూద్దాం. ఎస్ అన్నీ పడాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్.